అనమాట. అంటే ఒప్పుకోవడం అంటే ఏంటంటే ఈ 2025 సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ 2025 సంవత్సరం చివరి వరకు మరి మన జీవితంలో ఏ అడ్డుబాట్లు గుండా బలహీనతల గుండా మనం వెళ్ళామో ఆ విషయాన్ని మనము కొద్ది సమయం సరి చేసుకొని నూతనమైన సంవత్సరంలో నూతనమైన రీతిగా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించేద్దామండి. ఎందుకంటే మనం నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా నూతనమైన రీతిగా మన యొక్క అనుభవాలు కూడా ఉండాలి అని దేవుడు మన నుండి కోరేవాడు ఉంటున్నాడు. అంటే లోకంలో మనం కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త దానిని ఎలాగైతే మనం కోరుకుంటున్నామో అలాగే మరి ఆత్మీయంగా కూడా మన జీవితంలో కూడా ఒక కొత్త ధనాన్ని మనం కోరుకోవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రి మనం దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళే ముందుగా మొట్టమొదటిసారిగా ఇది ఒప్పుకోలు వర్తమానం గురించి చెప్తాం. తర్వాత మనం కొద్ది సమయం మనం పరిశీలన చేసుకున్న తర్వాత మరి నూతన సంవత్సరంలో నూతనమైన రీతిగా దేవుణ్ణి ఆరాధించి ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొంది దేవుని యొక్క వాగ్దానములు తీసుకునేదాకా ఈ కూడుకు నడుస్తుందండి. అంతవరకు సంవత్సరానికి ఒక్కసారే కదా, మనం ఏం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఉండలేదు కదా. మా రోజుల్లో అయితే ప్రతి నెలకు వాచ్ నైట్ సర్వీస్ ఉండేదన్నమాట. ప్రతి నెల వాచ్ నైట్ సర్వీస్ అంటే వాచ్ నైట్ ప్రార్థన సరిగా 9 గంటలుగా ప్రార్థన ప్రారంభిస్తే మళ్ళా తెల్లవారు ఉదయం అయ్యేదాకా ప్రార్థన అలా కంటిన్యూ చేస్తూనే ఉండేవాళ్ళం అనమాట. ప్రతి నెల 12 నెలలు కూడా వాచ్ నైట్ ప్రార్థనలు తెల్లవారులు చేస్తూనే ఉండేవాళ్ళం. అందుకనే మాకు పెద్ద అనిపించేది కాదనమాట. కాబట్టి వాచ్ నైట్ సర్వీస్ సరిగానేమో తెల్లవారులు ఉండాలంట, మనం ఎక్కడ ఉండగలం అనుకుంటాం. ఎందుకంటే దేవుడి దగ్గర అయితే ఉండలేము, కానీ లోకంలో తీర్థాలకు తిరగమంటే మాత్రం తెల్లవారులు తిరుగుతారు. చూడండి, లోకంలో పండగలు జరిగినప్పుడు మాత్రం తెల్లవారులు తిరుగుతూనే ఉంటారు అన్నమాట పండగలకి. అప్పుడేమనిపించింది, ఎందుకంటే సరదా కదా. కానీ దేవుని యొక్క సన్నిధిలో గడపడం అనేది చాలా మందికి ఇష్టం ఉండదండి. దేవుని యొక్క సన్నిధిని గడపడం అనేది అది ఎంతో ఆశీర్వాదం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకంలో ఉత్తమమైనది ఏదైనా ఉంది అంటే, శ్రేష్టమైనది గొప్పది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం వినడమే కదా. ఈ రాత్రి మీకు ఆ 2 విషయాలు చూపిస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈయన ఇలా చెప్పారు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనం అండి. 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఏంటమ్మా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అంటే, యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధన వింటుందట. 39వ వచనం అండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూసారా, ఏది ఉత్తమం అంట? ఆయన వాక్యమును వినడం. మనకు ఉత్తమం ఏంటి? పడుకోడు, తినడం. ఈ లోకంలో ఇవి మనకు ఉత్తమమైనవి. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని ఉపయోగం ఏముందండి? కానీ దేవుని వాక్యం వినడం అనేది చాలా గొప్ప ఆధిక్యత. అది అందరికీ దొరకదండి. దేవుడు అది అందరికీ అనుగ్రహించేవాడు కూడా కాదు. చాలా తక్కువ మందికి మాత్రమే దేవుని పిల్లలయ్యే ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు. అందుకనే ఈరోజు భూమి మీద నువ్వు నేను కూడా దేవుని బిడ్డలం అయ్యాము అంటే, దేవుడు మనం రక్షించాడు అంటే, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు అంటే అంతకంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. మనం చాలా గొప్పవారము. మనం అనుకుంటాం మన దగ్గర ఏముందండి గొప్ప, లోకంలో ఉంది గొప్ప అనుకుంటాం. కానీ లోకంలో ఏమీ లేదండి, అంత పాపమే, అంత లోకం చెడిపోతుంది. అందుకే దేవుడు భూమి ఆకాశాన్ని కూడా ఒక రోజు కాల్చబోతున్నాడు. ఈ చెడిపోయిన లోకాన్ని ఉండకుండా చేసేవాడు దేవుడు. అలాంటి చెడిపోయిన లోకంలో ఏమీ లేదు, దేవుడి దగ్గర మాత్రమే ఉంది. అందుకని మనం దేవుని యొక్క వాక్యం వినడం వల్ల ఎంతో గొప్పవారు అన్నమాట. సరే, మరొకసారి యేసు ప్రభు దగ్గర ఈ విషయాన్ని తీసుకొచ్చారు. సరే, మీకు ఈ విషయాన్ని కూడా చూపిస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము
27-28 వచనాలండి. 27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పాను. చూసారా, ఎవరు ధన్యులు అంటేనంట దేవుని వాక్యమును విని వారు ధన్యులట. కాబట్టి ఈ రాత్రి సంవత్సరానికి ఒక్కసారి తెల్లవారులు దేవుని యొక్క మందిరంలో కూర్చోవడం అనేది అది ఎంతో గొప్ప ఆధిక్యత. చాలాసార్లు ఈ రోజుల్లో ఏమంటారంటే, ఎందుకంటే తెల్లవారులు కూర్చోవాలా, 1 గంట వరకు ఉంటే చాలదా. ఈరోజు ఒకప్పుడు మన సహవాసం ఎలాగుండేదంటే, దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే రాత్రి తెలిసేది కాదు, పగలు తెలిసేది కాదు, అంతలా ఉండేది అనమాట. అసలు దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టపడేవారు తెలుసా, ఎంత ఇష్టం తెలుసు. దేవుడు మందిరం అంటే చాలు, దేవుని ప్రజల యొక్క సహవాసము, దేవుని వాక్యము వినడం అనేది అది ఎంతో గొప్ప ఆధిక్యత. కానీ నేటి దినాలలో దేవునితో బిడ్డల యొక్క సహవాసము కానీ, రెండవదిగా దేవుని సన్నిధిని కానీ మనం ప్రేమించేవారిగా లేదండి. అందుకే ఈరోజు నువ్వు నేను దీవించబడ్డానికి పోవడానికి గల కారణం ఏంటంటే, ఆశీర్వాదము దీవెన లేదు అంటే దానికి కారణం ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా లేము, మనం ప్రేమించేవారిగా లేము. అందుకనే మనం దేవుణ్ణి ప్రేమించకపోవడం వల్లే మనకి మేలు జరుగుతలేదు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తానంట మనకు చాలా దీవెనలు ఉన్నాయండి. సరే, మీకు ఒక మాట చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఈ సొలొమోను మహారాజు ఆయన ఏం జ్ఞాపకం చేశాడో చూపిస్తాను. 8వ అధ్యాయము 16-17 వచనాలండి. నా వలన అధిపతులను, క్షమించండి 17 వచనం అండి, 17 వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. సరే, ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమించగలుగుతారో, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడిచ్చే ఆ మేలు అందుకన్నాడు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి నా యొద్ద ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకు ఇవన్నీ ఇవ్వగలుగుతాను. నువ్వు నన్ను ప్రేమించలేదనుకోండి, నేను ఇవ్వలేను. దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారంటే తెలుసా, మీకేదో సార్ చెప్పాను. ఇప్పుడు మన పిల్లల మీద మనకి ప్రేమ ఉందనుకోండి, మన పిల్లల మీద మన ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం, ఏ ఊరు వెళ్ళినా ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, నా పిల్లలు అలాగున్నారు, అది వాళ్ళ మీద మనకున్న ప్రేమ అలాగుంటే ఎక్కడ వెళ్ళినా సరే సాయంకాలం ఇంటికి వచ్చేస్తాం అనమాట. లేకపోతే అంతకంటే కష్టమైతే 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఎక్కడ గడపం. ఎందుకంటే అది నా ఇల్లు, నా భార్య, లేకపోతే నా భర్త, నా పిల్లలు అక్కడ ఉన్నారు, నేను అక్కడ ఉండాలా. కాబట్టి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మందిరాన్ని ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా దేవుడి యొక్క తేజో మహిమ నిలిచే స్థలమును ప్రేమించేవారు, దేవుడు మందిరాన్ని ప్రేమించేవారు. కీర్తనకారుడైన దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటాడు ఆయన. దేవుడు మందిరానికి వెళ్ళడం అంటే దావీదుకి ఎంత ఇష్టమో, ఎంత సంతోషమో. అలాంటి సంతోషాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించాడు, అతని వంశాన్ని దీవించాడు, అతని ఆస్తిని దీవించాడు, సమస్తాన్ని దేవుడు కాపాడాడు ఆయన. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండగలిగితే ఈ లోకములో ఎన్నో మేలులు, ఆశీర్వాదాల్ని మనం పొందగలుగుతామండి. కాబట్టి ఈ రాత్రి ఈ ప్రార్థన కూడుకులకు వెళ్ళే ముందుగా కొంత సమయం మనం సరి చేసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో మనకున్న బలహీనతలు, మనకున్న బుద్ధిహీనమైన పనులు, మనం చేసిన క్రియలను చక్కపరుచుకొని ఆ తర్వాత నూతనమైన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు హిందువులుగా ఉండేటప్పుడు ఈ డిసెంబర్ నెల వచ్చింది అంటే మధ్యలో నెలగంట పెట్టేవారు కదా. సంక్రాంతి వస్తుంది అంటే ఆ పండగకి ముందు ఒక నెల రోజుల ముందు నెలగంట పెడతారనమాట. ఎందుకు పెడతారు?
హిందువులుగా ఉన్నప్పుడు అంటేనంట అన్ని పండగకు ముందే అన్నీ సక్కేసుకోవాలట. అందుకనే చూడండి, బూజులు దులుపుకుంటారు, గిన్నెలు కడుక్కుంటారు, ఇంట్లోకి వెళ్ళేస్తారు, సున్నాలు వేస్తారు, అన్నీ నెల రోజుల్లో చేసుకొని ఆ 3 రోజులు తినడం తాగడంలో ఉంటారట. అది ముందేమో సిద్ధపరచుకుంటారు, ఆ తర్వాత సుఖంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే దేవుని యొక్క ప్రజలుగా మనం నూతనమైన సంవత్సరంలో ప్రవేశించే ముందుగా మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన వారు ఉంటున్నాం. మన పాత జీవితాన్ని, మన యొక్క పాత స్వభావాన్ని, అంటే మన క్రియలను మనం వదిలేసామా? చాలాసార్లు కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము అంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం, అన్నీ కొత్తవి కావాలి. చూడండి, ప్రతి బర్త్డేకి కూడా పిల్లలకి మనం ఏం చేస్తామని కొత్త బట్టలు కొంటాం. ఎందుకు కొత్త బట్టలు? ప్రతి సంవత్సరం కూడా బర్త్డే గారు వాళ్ళ బట్టలు తీయలేదనుకో ఎంత గొడవ చేస్తారో. నా పుట్టినరోజును కూడా నాకు ఒక జత బట్టలు తీయలేదంటే మీరేంటి తల్లిదండ్రులు మీరు? అర్థమైందా? ఎందుకంటే మనం పుట్టిన జన్మ అనేది అప్పుడైనా మనం కొత్త బట్టలు వేసుకోవాలి కదా, లేదా కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు కొత్త బట్టలు వేసుకోవాలి కదా. నిజమే, వేసుకోవడం తప్పంటలేదు. ఈ లోకంలో ఉన్న క్రొత్తదనాన్ని నువ్వు ఎలా కోరుకుంటున్నావో మన జీవితంలో కూడా ఒక క్రొత్తదనం అనేది దేవుడు కోరుతున్నాడు అనమాట. అందుకని దేవుడు అంటాడు, ఆయన ప్రతిసారి కూడా దేవుడట ఆయన కొలిచేటప్పుడు ఒక క్రొత్తదనం, అంటే క్రొత్త విషయాలు, క్రొత్త సంగతులు దేవుడికి మనం చేయవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి దేవుడికి మనం సేవించడం అంటే క్రొత్త అనుభవంలోకి వెళ్ళాలన్నమాట. సంవత్సరాలు మన జీవితంలో పెరుగుతున్నాయి అంటే మన ఆత్మీయ జీవితం కూడా పెరగాలి. మన ఆత్మీయ జీవితం ఏమో క్రింద ఉండి మన సంవత్సరాల పైన ఉంటే ఎందుకు ఉపయోగం? నాకు 50 సంవత్సరాలు వచ్చింది, 60 సంవత్సరాలు వచ్చేసే చెప్పుకునేదాన్ని చెప్పుకుంటే వయసుకు తగినట్లుగానే ఉండాలి, అంతేనా? నీకు 50-60 సంవత్సరాల వయసు వచ్చింది అంటే వయసుకు తగినట్లుగా లేకుండా నువ్వు ఇంకా చిన్నపిల్లవాడిగా ప్రవర్తిస్తాను అంటే ఒప్పుకోదు లోకం. అలాగే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఇన్ని సంవత్సరాలు నీలో గడిచాయి అంటే ఎంత ఎదిగావు నువ్వు? ఏది నీ ఎదుగుదల? అలా లేనప్పుడు, ఓ క్రొత్తగా నువ్వు దేవుళ్ళలో జీవించలేనప్పుడు దానివల్ల నీకు ఏంటి? దేవుడు నిన్నెలాగా ఆశీర్వదిస్తాడు? నువ్వు మందిరానికి రావచ్చు, దేవుడిని ఆరాధన చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఈ ఆచార సంబంధమైన పనులన్నీ చేయొచ్చు. కానీ దేవుడు అంటాడు, అక్కడ ముంచే వారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. నేను ఇది కాదు చెప్పింది, ఇది కాదు నేను చెప్పింది, ఇవి కాదు నాకు కావాల్సినవి. నా చిత్తం ఏంటో తెలుసుకో, ముందు నా ఉద్దేశం ఏంటో తెలుసుకో. అది నువ్వు తెలుసుకోకుండా నాకేదో నువ్వేది ఇచ్చేసానని, నాకేదో తెచ్చానని, ఇవా నాకు కావాల్సినవి? ఇవి కాదు. ఈ లోక సంబంధమైన ఏవి నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది నువ్వు. నీ జీవితంలో క్రొత్త అనుభవాలు, క్రొత్త జీవితం లేకుండా, మార్పు లేకుండా ఎంతకాలం ఇలా కొనసాగుతావు? అందుకనే ఈ రాత్రి ఈ నూతనమైన 2026 సంవత్సరంలో ప్రవేశించే ముందుగా ఈ 25వ సంవత్సరంలో మనం చేసిన పనులను ఒక్కసారి పరిశీలన చేసుకొని, ప్రభువా నిజమే, నేను ఈ సంవత్సరంలో ఇలాగ ఉండవలసిన వ్యక్తిని అలాగ ఉండకుండా ఇలాగ జీవించాను, నన్ను క్షమించు. కాబట్టి దేవుడి దగ్గర కొద్ది క్షణాలు మనం క్షమాపణ కోరి దేవుడి దగ్గర పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ఆ రీతిగా ప్రార్థనకి వెళ్ళే ముందుగా, ఈ ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక భాగాన్ని చదువుదామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని, ఆ ఒక్క వచనాన్ని మాత్రమే చదువుదామండి. 16వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా
ఇక్కడ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనకి అంటే యెషయా ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఆయన అన్నాడు, మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అది మనల్ని మనం కడుక్కోవాలంట, శుద్ధి చేసుకోవాలంట. ఏంటి కడుక్కోవాలి, ఏంటి శుద్ధి చేసుకోవాలి? దేవుడేమో ఇలాగ చెప్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? దేవుడు కడుక్కోమన్నాడు కదా అని కడుక్కున్నారట. వాళ్ళు ఏం కడుక్కున్నారట తెలుసా? సరే చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం అండి. 22వ వచనం, 2:22. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు కడుక్కోమంటే ఏలేం కడుక్కున్నారట? వాళ్ళ ఒంటిని శుద్ధి చేసుకుంటున్నారట, విస్తారమైన సబ్బు రాసుకుంటున్నారట. మనం స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకోకుండా స్నానం చేయం. ఒకవేళ సబ్బు రాసుకోకుండా స్నానం చేస్తే స్నానమే కాదు. స్నానం చేసేది ఎందుకు? మనం మురుకు పోవాలనే కదా. ఆ మురుకు పోవడానికి సబ్బు పెడితే మరి సబ్బు లేకుండా స్నానం ఎలా చేస్తాం? దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటే వీళ్ళు అంటున్నారట, సరే అయితే మమ్మల్ని మేము కడుక్కొని వస్తామని వీళ్ళు సబ్బు రాసుకొని వచ్చి స్నానం చేసి వచ్చారట. దేవుడు అంటున్నాడు, మీరు విస్తారమైన సబ్బు రాసుకునేను, మీ పాపము నాకు మరకవలే కనపడుతుంది. నేను చూసేది పై రూపాన్ని నేను కాదు చూసేది, నీ హృదయాన్ని చూసే దేవుణ్ణి నేను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఆయన మనకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి కదా. శుద్ధి చేసుకోవాలంట. ఏం శుద్ధి చేసుకోవాలంట? ఏమండి శుద్ధి చేసుకోవాల్సిన ఏంటి? ఆత్మ సంబంధమైన వాటిని శుద్ధి చేసుకోవాలా? ఏంటి మనం శుద్ధి చేసుకోవాలా? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా? ఇంకా ఒక్క హృదయం శుద్ధి అయిపోతే సరిపోద్ది అంటవా? మరి ఇంకా మనసైనా హృదయమైనా ఒకటే కదా. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయండి శుద్ధి చేసుకోవాల్సినవి. ఏమండి మన కాళ్ళు కడుక్కోవాలట. ఇంకా ఇక్కడ అంటాడైనా, సరే మీరు తెలియనట్టు చెప్తున్నారు, నాకు అర్థం తెలియదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఏమేమి శుద్ధి చేసుకోమన్నాడు చూపిస్తాను మీకు. 15వ వచనం అండి, 1:15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చేతులు ఏమయ్యట? రక్తముతో నిండి ఉన్నాయట. అది కడుక్కోమంటాడు, శుద్ధి చేసుకోమంటున్నాడు. అంటే దేవుడు చేసుకోమన్న శుద్ధి ఏంటి అంటే, ఆత్మకు ఏ రీతిగా కల్మషము అంటుతుందో, దేని ద్వారా కల్మషం కలుగుతుందో ఆత్మకు, ఆ కల్మషము కలిగించే వాటిని కడుక్కోవాలి. కల్మషం కలిగించే వాటిని కడుక్కోవాలి. అంతేకాని కల్మషము కలిగించే వాటిని కడుక్కోకుండా శరీర సంబంధమైన వాటిని కడుక్కోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇది కాదు కదా. దేవుడు కోరింది ఏంటి అంటే, శరీర సంబంధమైన శుద్ధిని కోరుతున్నాడు ఆయన. ఆత్మశుద్ధి ఎంత అవసరమో శరీర సంబంధమైన వాటిని కూడా శుద్ధి చేసుకోవాలి. అవి సరిలేదనుకోండి, ఆత్మీయంగా సరిగా ఉండడం. చాలా మంది ఎలా ఉంటారంటే, దేవుళ్ళు చాలా భక్తిగా ఉంటారు కానీ శరీర రీత్యా అపవిత్రంగా ఉంటారు. అది ఎలా కుదురుతుంది? దేవుడు అంటే నీకు భక్తి ఉంది, దేవుడు అంటే నీకు ఇష్టమే, కానీ నువ్వు దేవుడిని ఇష్టపడుతున్నావు అంటే ఆ ఇష్టముతో పాటు నీ ఇష్టాలని కూడా మార్చుకోవాలి.
పెళ్లి కావాలి అని కోరే ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలన్నది కూడా వీళ్ళు తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి. అందుకే కదా పెళ్లి చేసేటప్పుడు పెళ్లి వర్తమానంలో చెప్తారు ఎలాగుండాలా ఎలాగుండాలా ఎలాగుండాలా, ఎప్పుడు దాకా ఉండాలంటే మళ్ళీ మీరు చచ్చిపోయేదాకా. ఏది ఈ రోజు బాధని ఈ రోజు దాకా ఉండడం కాదు, మరలా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా అలాగే ఉండాలా. అది కదా దేని గురించి ఒక వర్తమానాన్ని చెప్తున్నప్పుడు అంటే ఆ పెళ్లి వర్తమానంలో వాళ్ళు ఏం చేస్తున్నారో దాని గురించి ఆలోచించాలి కదా, అది లేకుండా ఎలాగవుతుంది. కాబట్టి రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలట. ఏం శుద్ధి చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు అంటే దేని ద్వారా మీరు అపవిత్రులు అయ్యారో దానిని శుద్ధి చేసుకోవాలి. ఏదైతే మనం అపవిత్రులుగా చేసిందో ఆ అపవిత్రతను మనం పోగొట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. లేకపోతే మనం పవిత్రులుగా ఉండలేము. మనం పవిత్రులుగా ఉండాలి అంటే అపవిత్రతను పోగొట్టాలి. కాబట్టి అందుకని దేవుడు అంటాడు, మరి యెషయా గ్రంథంలో ఇంకా మనం చూపిస్తే చాలా విషయాలు ఉన్నాయి, అయితే నేను చూపించడానికి ఇష్టపడతలేదు. ఇంకా ఎందుకంటే సమయం తక్కువ ఉంది, ఆ సమయంలోనే నేను ముగించాలి కాబట్టి ఇవన్నీ నేను చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. దేవుడు జ్ఞాపకం చేసిన విషయాలు మీ ముందు చూపిస్తాను. కాబట్టి ఈరోజు ఆయన అంటున్నాడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. మనం చేసుకోవలసిన శుద్ధి ఏంటి ఇది తెలియాలి. మొదట మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని ప్రజలుగా చేయబడ్డాం, కానీ మనం పరిశుద్ధతను కలిగి ఉన్నామా? మనం పరిశుద్ధత లేకపోతే మనం దేవుని ప్రజలు ఎలాగవుతాం? దేవుణ్ణి ఎవరైనా చూడాలి అంటేనంట మొట్టమొదటిగా ఈ పరిశుద్ధత అనేది కావాలట కదా. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ ఈ దైవజనుడు ఇలాగ జ్ఞాపకం చేశారు. ఆయన ఏం చెప్పారో చూపిస్తాను. 14వ వచనం అండి. 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవుడు చూడాలి అంటే ఏం కావాలట? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలి. ఈ పరిశుద్ధత 2 రకాలైన పరిశుద్ధత. అవునా? 2 రకాలైన పరిశుద్ధత కావాలట. ఏంటి 2 రకాలైన పరిశుద్ధత? ఒకటి ఆత్మకు, 2 శరీరానికి. ఈ రెండిటికి పరిశుద్ధత కావాలి కదా. మీకు తెలుసు కదా, ఆత్మకును శరీరమునకును అంటిన కల్మషమును మనం శుద్ధి చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. మనకు బాగా తెలిసిన మాటే, ఎన్నోసార్లు మీకు చూపించాను. ఈ రాత్రి మరలా మనం చూద్దాం. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం అండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. అది అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే మనం మరి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. మనం పరిశుద్ధతను సంపూర్తి చేయవలసిన వారు. అందుకే అంటారు, మా ఊళ్ళో ఉన్నారు, వీళ్ళేం చేస్తారు తెలుసా, ఎప్పుడు తిడతాం అన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ముఖం కడుగుతారు. ఎలా కడుగుతారు తెలుసా? సగం సబ్బు ముఖానికే ఉంటుంది, సగం సబ్బు మాత్రమే వదులుతుంది అనమాట, సగం ముఖానికే ఉంటుంది అనమాట. నేను చూసాను, ఏంట్రా ముఖం కడిగారు అదే కడగరు అంటే, బాగానే కడిగాం కదా, ఒకసారి అద్దంలో చూసుకోరంటాను, సబ్బు ఉంటుంది. ఇది ఉండిపోయిందా అంటే అవుతుంది, తుడిసేస్తారు. సబ్బు దేంతో తోడాలా? కానీ ఎలా తుడుతారు తెలుసా? మళ్ళీ నీళ్ళతో కడగరు, టవ్తో తుడిసి వెళ్ళిపోతారు. ఏమంటే అది కడిగినట్ట. సగం సగం పనులు చేయకూడదట, ఏం చేసినా సంపూర్తి చేయాలట. కాబట్టి పరిశుద్ధత అనేది కూడా ఎంత పరిశుద్ధత ఉండాలా? సంపూర్తిగా ఉండాలట. అది ఎంత సంపూర్తిగా ఉండాలంటే క్రీస్తులకు కలిగిన సమానమైన సంపూర్ణత.
క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత అదనమాట. అందుకని మన ఆత్మకు కల్మషాన్ని, అంటే శరీరానికి కట్టిన కల్మషాన్ని మనం కడగాలి అంటే మనం ఎంతవరకు కడుగుతాం? సగం కడుగుతాం, సగం రాస్తాం అనమాట. ఏదైనా సగం సగం పనులు అనమాట. ఏదో పూర్తి చేయం మనం. దేవుళ్ళలోకి వచ్చామంటే దేవుళ్ళలోనే పూర్తిగా ఉండవు, లోకంలో ఉంటే లోకంలోనే పూర్తిగా ఉండవు. లోకంలో ఉంటేనేమో దేవుడు కావాలంటాం, దేవుడి దగ్గరికి వస్తేనేమో లోకం కావాలంటాం. ఏది సంపూర్తిగా ఉండడానికి ప్రయత్నం చేయం. సగం సగం, అన్ని సగమే మన జీవితం. అందుకే మన జీవితం కూడా సగంలోనే ఆగిపోద్దట. చాలా మంది అంట పరలోకానికి దగ్గర దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతారట. పరలోకం వెళ్ళరట, కొంత దూరం వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతారట. అమ్మా, నువ్వు ముందుకు జరుగు కూర్చొని, ఎందుకు కుర్చీల దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు? నువ్వు నిన్నే శాంతమ్మ గారు ముందుకు జరగండి. వచ్చి వాళ్ళు కుర్చీల మీద ఎక్కడ కూర్చుంటారు? మరి నువ్వేమో కుర్చీలకు అడ్డుగానేమో ముందే కూర్చుంటే ఆ కాళ్ళు అక్కడ నీ కాళ్ళు నీళ్ళు తగులుతున్నాయి. ముందుకు జరుగు, లేదా కుర్చీ ఎక్కి నిన్నేమి ఇబ్బంది పెట్టాం. కూర్చుంటానంటే కుర్చీ మీద కూర్చో, లేదంటావా కింద కూర్చో. పర్లేదు, వాళ్ళ కుర్చీలు వేస్తాను, నువ్వే కంగారు పడక, వాళ్ళ కుర్చీలు లేవని. కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఏది చేసినా సంపూర్తిగా చేయాలి. సగం సగం చేయడం కాదు, సగం సగం చేయడం కాదు. అందుకనే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటేనట, మీ ఆత్మకును శరీరానికి అంటేనే కల్మషాన్ని పోగొట్టాలట. ఈ కల్మషం ఎలా పోతుంది? ఎలాగ పోగొట్టుకోవాలి? మనం ఎలాగ సంపూర్ణంగా చేయబడాలి? బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూస్తాను, మళ్ళీ చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 ఈ 3 వచనాలు కలిసి ఉన్నాయండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండాలట? మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనమును కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మన దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో అపవిత్రులమే ఉండకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు. మనం కానీ అపవిత్రులమయ్యాము అంటే దేవుని యొక్క రాజ్యమునకు ప్రవేశించలేము. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యములోనికి చేరలేనిది ఏంటి అంటే ఈ అపవిత్రతే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 27వ వచనమండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సరే, దేవుని యొక్క రాజ్యములోనికి అపవిత్రమైనది, నిషిద్ధమైనది ఏది ప్రవేశించదు. కాబట్టి మనమేమో అపవిత్రంగా ఉండి నిషిద్ధమైన పనులు నిషిద్ధంగా ఉండి మనం ఎలా దేవుడి రాజ్యంలో చేరుతాం? మనం ఎలా దేవుని ప్రజలు అనిపించుకుంటాం? మనం ఎలా దేవుని స్తుతిస్తాం? అని అంటాడు యాకోబు రాసిన పత్రికలో, సహోదరులారా, ఒక్క జల నుండి ఉప్పు నీరును మంచి నీరును ఊరునా అంటాడు కదా. ఒకవేళ మన ఇంటి దగ్గర బోరు కొట్టామనుకోండి, ఇప్పుడు వాటర్ కావాలని బోరు కొట్టాం. ఇప్పుడు బోరు కొట్టిన తర్వాత మన ఇంట్లో ఏ నీళ్ళు పడాలా? పడితే మంచి నీళ్ళైనా పడాలా, లేకపోతే ఉప్పు నీళ్ళైనా పడాలా? ఏదో ఒకటే పడాలా. ఉప్పు నీరు మంచి నీరు పడుతుంది అంటారా? పడుతుంది, ఏదో ఒకటే పడాలా. కానీ మనం ఎలా ఉంటాం తెలుసా? ఈ రెండు కలిగి ఉంటున్నాం. దేవుడి దగ్గరికి వస్తేనేమో దేవుడి బిడ్డలుగా ఉంటాం, లోకంలోకి వెళ్తేనేమో లోకస్తులుగా ఉంటున్నాం. ఇప్పుడు మనం లోకస్తులమా దేవుడి బిడ్డలమా అంటే దేనికి చెప్పలేము, రెండింటినీ కలిసి ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఎక్కడ మీరు పరిశుద్ధంగా ఉన్నారు? మీరు ఎక్కడ పవిత్రులుగా ఉన్నారు? మీరు పవిత్రంగా లేనప్పుడు, పరిశుద్ధంగా లేనప్పుడు మీరు నన్ను ఎలా చూడగలుగుతారు? అదే కదా దేవుని వాక్యం చెప్పింది. అంటే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. ఎవరు చూస్తారట దేవుణ్ణి?
మనకు హృదయం శుద్ధి ఉండదు కానీ దేవుడు మాత్రం కనపడతారు. ఒక ఆయన చెప్పాడు నాకు, అది పక్క తాగుపోతు మళ్ళీ నాకు రాత్రి ఏజ్బో కల్లోకి వచ్చాడండి అన్నాడు. ఎవరి కల్లోకి? తాగుపోతుడు కల్లోకి ఏజ్బో వచ్చాడంట. ఇంకెవరి కల్లోకి రాలేడట, ఆడికి కూడా కనపడతారు. ఎన్ని తప్పులు చేసిన వాళ్ళు కూడా ఏజ్బో కనపడుతున్నారు అంటారా? ఎంతమందికి కనపడుతున్నాడో చెప్పారు. వాళ్ళు చెప్తారు, వీడు చేసేదేమో పాపం కానీ దేవుడిని చూశారట. ఇలాంటి వాళ్ళు చూస్తారా? హృదయ శుద్ధి లేకుండా దేవుడిని చూస్తారా? చూడరు. కానీ వీళ్ళేమంటున్నారు, మేము చూసేవాడిని దేవుడిని అంటారు. నీకలా కనిపించాడు, దేవుడిని చూసేవాడిని బాబు మేము అంటున్నారు వాళ్ళు. లేదు, అబద్ధం అది. అది కరెక్ట్. దేవుణ్ణి ఎవరైనా చూశాను అంటేనే అబద్ధం. దేవుణ్ణి ఏ మానవుడు చూడలేదు, ఎప్పుడూ చూడలేదు, చూచినవాడు బ్రతకలేదు. మరి ఏ మానవుడు దేవుణ్ణి చూడలేనప్పుడు వీళ్ళకెలా దేవుడు కనపడుతున్నాడు? కాబట్టి ఈ రాత్రి మనం ఈ 2025వ సంవత్సరం ముగించే ముందుగా ఇప్పటికైనా మార్పు చెందడానికి ప్రయత్నించేద్దాం. మారుదాం. ఏమేమి మారాలో చెప్తాను. అది మారకుండా మనం దేవుని బిడ్డలమని ఏదో మనం దేవుడి దగ్గరికి వస్తూ దేవుని సన్నిధిని గడుపుతున్నంత మాత్రానికి దేవుడు ఏందని అంగీకరించడం అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయన జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి. అది మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటాడు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలట. ఏ విషయాల్లో శుద్ధిని కోరుతున్నాడు ఆయన, ఎక్కడెక్కడ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆయన. ఇలాగ మనం కలిగి ఉన్నామా? ఇలాగ కలిగి ఉండకుండా, ఈ పరిశుద్ధతను కలిగి ఉండకుండా ఒకవేళ 2026వ సంవత్సరంలో ప్రవేశించినా మనం అలాగే ఉంటాం. ఎలాగంటే ఇప్పుడు ఎలాగ మారలేదు, అప్పుడు కూడా అలాగే మారలేదు. ఎన్ని సంవత్సరాలు దేవుడిని నమ్ముకున్న మనలో మార్పు అనేది రావట్లేదు. అది కన్నాడు, మారలేని జీవితాలు ఏమి కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవు. మారిన వారే ప్రవేశిస్తాడు. అందుకని యేసుప్రభుడు ఒకడు క్రొత్తగా జన్మించాలి, లేక ఒకడు నిజముగా మార్పు చెందాలి. అందుకని యేసుప్రభుడు మారు మనసు కదా, మారు మనసును మార్చుకోవాలండి. మనసును మార్చుకోలేని వాడు దేవుని యొక్క రాజ్యంలో చేరలేడు. అందుకని కొంతమంది అంట మనసుని అదుపులో పెట్టుకోలేరట, మనసుని అదుపు చేసుకోలేని వాళ్ళు చెయ్యరాని పాపాలు చేస్తారట. మన శరీరం మన అదుపులో ఉండాలి. మన శరీరం మన అదుపులో లేదనుకోండి, మనల్ని ఎన్ని చెడు కార్యాలు చేయిస్తుంది తెలుసా? ఎన్నో నీచమైన కార్యాలు చేయిస్తుంది అనమాట. మన శరీరం మన అదుపులో లేకపోతే శరీరం మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోద్దట. చూపించిన యాకోబు రాసిన పత్రిక, మన శరీరము మన అదుపులో లేకపోతే మన శరీరం మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట. పాపంలోనికి ఈడ్చుకొని వెళ్ళిపోద్ది అనమాట. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత విడవబడి మరలు కలుపబడిన వాడే శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ప్రతి మనుషుడునంట తన స్వకీయమైన దురాశల చెప్పున వేడువబడిన వాడే. మనలో ఉన్న చెడుతనాలు ఇవి మనల్ని ఈడ్చుకొని పోతాయి అన్నమాట. ఆ పాపములను తీసుకుని పోతాయి. అందుకనే మన శరీరము మన అదుపులో ఉండాలి. శరీరాన్ని అదుపు చేసుకోలేనివాడు, మనసుని అదుపు చేసుకోలేనివాడు చెడిపోతాడనమాట. అది పురుషుడైనా స్త్రీ అయినా. బైబిల్ గ్రంథంలో అంటాడు, మనసు అదుపు లేనివాడు ఎలాగ ఉంటాడు అనే విషయాన్ని చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము, ఈ సొలొమోను మహారాజు ఈ సామెతల గ్రంథాన్ని రాసినప్పుడు కొన్ని విషయాలు ఈయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 25వ అధ్యాయం
సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం అండి. 25:28. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. మనస్సును అణుచుకోలేని వాడు ఎలా ఉంటాడట? పాడైపోయిన పట్టణం వల్లే ఉంటాడట. పట్టణం పాడైపోయిందంటే ఎలా ఉంటది? ఆ రోజుల్లోనట మనకు బాగా తెలుసు కదా, ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు చదివినప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు యెరూషలేము పట్టణం అంతటిని ఏం చేశాడట? అగ్నితో కాల్చేశాడట కదా. మొత్తం ఇళ్ళన్నీ పడగొట్టించి మొత్తం కాల్చిపోయాడట. ఇంకప్పుడు ఏముంటుందట ఆ పట్టణంలో? బూడిదే ఉందట. అందుకనే నెహెమ్యా గ్రంథంలో అంటాడు, అయ్యా ఇంత యెరూషలేము పట్టణం ఇంత పాడైపోయిన ఈ పట్టణాన్ని మరలా మనం బాగు చేయగలమా? ఎందుకో తెలుసా? ఈ పట్టణం అంతా కూడా భయంకరమైన బూడిద, చెత్తతో నిండిపోయింది. విస్తారమైన రాళ్ళు, బూడిద, ఎక్కడ చూద్దామని ఇదే కనపడుతుంది. మన వల్ల కాదు, ఈ పట్టణాన్ని బాగు చేయలేము, ఈ పట్టణాన్ని మనం తిరిగి కట్టలేము. అప్పుడు అన్నాడు, అలాగనొద్దు, రండి మరలా మనం కట్టుదాము. పాడైపోయిన దాన్ని, పడిపోయిన దాన్ని, కాల్చివేయబడ్డ దాన్ని మరలా మనం కడదాము. ఎంత కష్టపడ్డారో ఆ పట్టణాన్ని కట్టడానికి. అదే అంటున్నాడు, ఒక్కసారి మన మనసుని, మన శరీరాన్ని మన అదుపులో తీసుకోలేదా, అది కానీ మనల్ని కానీ ఈడ్చుకొని వెళ్ళిందా, ఎన్ని అవమానాలు గుండా, ఎన్ని నిందల గుండా చచ్చేదాకా మనకు ఆ చెడ్డ పేరు పోతాం. పలానా ఆమె లాంటిది, పలానా ఆయన లాంటి. ఇప్పుడు ఏదో నీతులు చెప్తున్నారు కనుక ఒకప్పుడు ఇలాంటి కాదు. అయ్యలో మన శరీరం విడవబడింది అంటే అదే పరిస్థితి. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకునేవారు. శరీరం అదుపులో లేదనుకోండి, మనం ఆత్మీయంగా జీవించలేము. శరీరం మనం అదుపులో ఉంటేనే మనం దేవుళ్ళో ఉండగలుగుతాం. దేవుళ్ళో ఉండాలి అంటే శరీరం మన అదుపులోకి రావాలి. మనం ఏం చెప్తా చేయాలి? తన కోరికలను, తన ఆశలను చంపుకోలేని వారు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేరు. అందుకని దేవుని నమ్ముకున్న తర్వాత మన కోరికలను, మన ఆశలను మనం చంపుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి. అంతేనా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. మిమ్మల్ని మీరు, అదంతా 16, 17. యెషయా గ్రంథము 1వ అధ్యాయము ఎంతండి? అది 16వ వచనం. 16వ వచనం ఏమన్నాడు? మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇది ఈ రెండు మాటలు కావాలి. మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. శుద్ధి ఎప్పుడు అవుతుందట? కడిగినప్పుడే శుద్ధి అవుతుందట. కడగకుండా శుద్ధి అవుతుంది. కడగకుండా శుద్ధి అవుతుంది. దేన్నైనా శుద్ధి చెయ్యాలి అంటే ముందు కడగాలి. అందుకని ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి, మిమ్మల్ని మీరు కడుక్కొనుడి. ఏంటి కడుక్కోవాలి, ఏంటి శుద్ధి చేసుకోవాలి కదా? ఇప్పుడు చెప్పాను మీకు, ఆత్మకును శరీరమునకును అంటున్న కల్మషాన్ని మనం కడగాలి, శుద్ధి చేసుకోవాలి. ఆత్మకి శరీరానికి అంటున్న కల్మషాన్ని మనం కడుక్కోకపోతే మనం శుద్ధి కాలేదు, మనం పవిత్రులం కాలేము. మనం పవిత్రంగా ఉండాలి అనుకుంటే ఇది తప్పనిసరిగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. దేనితో? దేవుని యొక్క రక్తముతో శుద్ధి చేసుకోవాలి. అది కదా. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేయగలుగుతుందంట. ఆయన రక్తమే మనల్ని శుద్ధి చేయగలుగుతుంది తప్ప ఇంక ఏ రక్తము కూడా మనల్ని కడగలేదు. అందుకంటాడు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట దేవుని వాక్యము లేక దేవుడు కదా. ఇప్పుడు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం అండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం.
నిత్యనగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అది మనల్ని శుద్ధి చేసేది దేవుడు, దేవుని వాక్యము. ఇంకా లోకంలో ఏది శుద్ధి చేయలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం శుద్ధీకరణలోనికి వెళ్తాం. ఆ శుద్ధీకరణ ఆయన మాత్రమే చేయగలిగిన వాడు, ఇంకెవ్వరూ చేయలేరు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి కూడా మనం శుద్ధి చేయబడ్డామంటావా? యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నాం, ఆయన నమ్ముకుంటున్నాం, కానీ బాగుపడతలేదు. మనం బాగుపడతలేదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. బెతస్దా కోనేరు దగ్గర ఒక వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడట. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఎన్నండి ముందు మీరు ఎన్ని చెప్పారు? 35 30 ఈ రెండు కాదు, 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడైన ఒకడు ఆ బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడట. 38 ఏండ్ల నుండి. అవునా? అంతేముందండి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటేనట 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడైన ఒకడు ఆ బెతస్దా కోనేరు దగ్గర అక్కడే పడి ఉన్నాడట. అప్పుడు వాడి గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇలా చెప్తున్నాడు. 5వ వచనమండి. 5:5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడట వీడు. ఎక్కడ? ఆ కోనేటి దగ్గర. ఆ కోనేరుకున్న లక్షణం ఏంటంట? ఆ కోనేరులో ఎవరు ముందు దిగుతారో వాళ్ళు శుద్ధి అయిపోతున్నారు, ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా. అవునా? దేవదూతలు ఉదయమును సాయంకాలం ఆ దేవదూతలు ఆ కోనేటిలోకి దిగినప్పుడు ఆ నీళ్లు కదిలిన సమయంలో ఏ రోగైతే ముందు దిగుతున్నారో వాళ్ళు స్వస్థపడుతున్నారు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గరే ఉన్నాడు, కానీ ఆ కోనేటిలోకి మాత్రం వీడు దిగలేదు. ఏమంటారు? తీసుకెళ్లే వాళ్ళు లేరు. అంతేనా? మరి ఇక్కడ దాకా ఎలా వచ్చాడు? ఇప్పుడు చాలాసార్లు మనం బస్సు ఎక్కాలనుకోండి, కొంచెం లగేజ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అంటాం నాకు కొంచెం బస్సు ఎక్కించు అంటాం. సరే, మన బస్సు దాకా తీసుకొస్తారు, మన లగేజీతో పాటు తీసుకొస్తారు. సరే, వెళ్ళిపోతానంటే ఇప్పుడు ఏమంటాం మనం? ఇంకా నేను ఎక్కలేదు కదా. నువ్వు ఎప్పుడు వెళ్ళడానికి ఈ లగేజీ బస్సులో ఎక్కేస్తావని కదా నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. మరి ఇక్కడి నుంచి నన్ను వదిలేసి నువ్వు పోతానంటే అలాగా? నేను బస్సు ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళు, అంతే కదా. మరి ఇప్పుడు ఈయన ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఎక్కడ ముంచాలండి? కోనేట్లో. మరి అక్కడ దించాలి కదా వీళ్ళు. ఇక్కడ దాకా మోసుకొచ్చిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారా? పోనీ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఈయనేమని ఏం చెప్పాలా? బ్రతిమానాలి కదా. ఇప్పుడు ఓ గుడ్డోడు ఎరుకో మార్గానికి యేసుప్రభు వెళ్తా ఉంటే అక్కడ త్రోవ పక్కన కూర్చున్నాడట కదా. కూర్చొని శబ్దం వినపడుతుందట. ఇడికి గుడ్డోడు కదా, కళ్ళు కనపడవు, చెవులు వినపడుతున్నాయి. ఎంతో మంది జనసమూహం నడిచి వెళ్తున్న శబ్దం వినపడిందంట. అప్పుడు అడిగాడట, అయ్యా ఏంటి ఎంత శబ్దం వినపడుతుంది, ఎవరు వెళ్తున్నారు, ఏంటి ఇదంతా అంటే అప్పుడు చెప్పారట, నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్తున్నాడు అన్నాడట. అలాగా. అప్పుడు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేసాడట. అప్పుడు వీళ్ళేమన్నారు? ఒరే, అది చాలా దూరం వెళ్ళిపోయాడు, నీ స్వరం వినబడదు, కానీ కేకలేయకరా, నీకు అవ్వదు, ఇంకా దాటిపోయాడు ఆయన, నువ్వు కేకలేయొద్దు అన్నారట. కానీ ఈడేం చేస్తున్నాడట? యేసుకి వినబడేలా కేకేసాడట. ఎవరికి వినబడాలా? యేసుకి వినబడేలా కేకేసాడట. ఎప్పుడైతే ఆ కేక విన్నాడో యేసు ఆగి, నన్ను ఎవరో పిలుస్తున్నారు, వాడిని తీసుకొని రండి అన్నాడట. సరే, ఆయన అయ్యా ఓ గుడ్డోడు కేకలేస్తున్నాడు, అయ్యా నేను రక్షించడా, తీసుకురండి ఒకసారి. తీసుకొచ్చారు, బాగు చేసేట్లేదా? నిజంగా స్వస్థత కావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? మనకి ఏదైనా కష్టాలు బాధలు వచ్చాయనుకో, మన ప్రార్థన దేవుడికి వినబడేలాగా ఏడుస్తాం అనమాట. అది వినేదాకా మనం ఏడటం ఆపం. అర్థమైందా?
మా పెంటయ్య గారు లిడియా సిస్టర్ని అంటూ ఉంటాడట, ఇటు ఎప్పుడు ఏడుతూ ప్రార్థన చేస్తావు, ఎప్పుడు ఏడిపోయినా నీ ప్రార్థన అంటూ ఉంటాడట. ఆయన ఎప్పుడైనా అంటే ఏడు నువ్వు ప్రార్థన చేస్తావు, ఎందుకు ఏడుతున్నావు, నీ సావాలనా లేకపోతే నా కోసమా, ఎందుకు ఎలా ప్రార్థన ఎలా చేయాలా? మామూలుగా చేయొచ్చు కదా, ఏడుతూ ఎందుకు చేయాలా? ఏడుతూ ఎందుకు ప్రార్థన చేస్తారు ఏంటంటే ముందు నా పని అయిపోవాలా. మామూలుగా చేస్తే ఏమవుతుందో అవుదో, కాబట్టి ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టాలా, ఈ దుఃఖంతో పెట్టాలన్నమాట. ఏడుతూ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ముందు నీ ప్రార్థన అంటాడట, ఉండరా బాబు ముందు ఆమె ఏడుతుంది, నువ్వు కొంచెం బాగానే ఉన్నావు కదా, ఆమె ఏడుతుంది కదా, ఆయన ఏడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఏదో చూసేస్తారు ముందు తర్వాత ఆగట్టాడట. అందుకని చాలా మంది ఏడుతూ ప్రార్థన చేస్తే దేవుడు ముందు ఎత్తాడేమో అనుకుంటారట. నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేసినా, ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసినా ఆయన అనుకునే సమయంలోనే నీ కార్యం జరుగుతుంది తప్ప నువ్వు అనుకున్నప్పుడు జరగదు. ఆయన చేస్తాడు ప్రతిదానికి. భూమి మీద ఒక సమయం అనేది దేవుడు నిర్ణయించేటట్టు, ఏది జరగాలన్నా ఆయన నిర్ణయం రావాలి కదా. కాబట్టి 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్న ఇతడు బాగుపడలేదు. ఎందుకు బాగుపడలేదు? సరే, యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ వ్యాధిగ్రస్తుడు ఏమన్నాడు, అయ్యా బాగుపడాలనుకున్నాను కానీ నన్ను ఎవరు దించేవాళ్ళు లేరు, ఎవరు దించేవాళ్ళు లేరు. సరే అయితే నేను నిన్ను బాగు చేస్తాను. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గర వచ్చేది మనం అందరం ఎందుకు వస్తున్నాం? బాగుపడడానికా చెడిపోవడానికా? బాగుపడడానికేనా? ఇక్కడికి వచ్చి మనం ఏమవుతున్నాం తెలుసా? బాగుపడడం కంటే ఎక్కువ చెడిపోతున్నాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం తెలుసా? బాగుపడవలసిన దానికి బదులుగా చెడిపోతున్నాం అంట. మోతాదుకి మించేది ఎక్కువ వేసుకోకూడదట, అంతేనా? డాక్టర్లు కూడా అంటారట, తాగుబోతాడికి బాబు రోజు 2 అంశాల కంటే ఎక్కువ తాగకూడదరా, అది తాగితే జబ్బు అంటారట. ఒక 2 అంశాలు తాగేవనుకో నీ శరీరానికి మంచిది, తాగడం మంచిదేనంట. ఎంత తాగాలా? దానికి లిమిట్ ఉంది, అంతేనా? అంతే తాగాలట. కానీ ఎలా తాగుతారు? అదేనమాట. ఆ తాగడం ఎలాగంటానికి మించి తాగుతున్నారు, అదే జబ్బు అయిపోతుంది. కాబట్టి ఏదైనా ఒక పరిమితి ఉంది, పరిమితి ఉంది. ఇన్ని సంవత్సరాలుగా యేసు ప్రభువుని నమ్ముకొని దేవుడు మందిరానికి వస్తూ దేవుడు వాక్యాన్ని వింటూ, కానీ మనం బాగుపడలేదు. మనం మాత్రం మారలేదు. ఎందుకు మారలేదు అంటే అంతే, నేను ఎంతవరకే మారాలనుకున్నాను. ఎంతవరకు? ఆ కోనేరు దాకా వచ్చేదాకా మాత్రమే ఉండాలనుకున్నాను. మనం మారాలనుకోలేదు. మనం ఎక్కడ దాకా ఉంటామంటే గుడి దాకా వస్తాం, గుళ్ళో కూడా వస్తాం, కానీ మారం. నిన్న మేము కాకినాడ వెళ్తే ఒక ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఆయన గురించి ఏం చెప్పారంటే 2005వ సంవత్సరం వరకు కూడా ఆయన మారలేదు. 2005వ సంవత్సరం వరకు కూడా ఆయన భార్యను ఆయన పిల్లల్ని మందిరం గేటు దాకా తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయేవాడు అనమాట. వాళ్ళ భార్య కూడా అడిగేదట, ఏమండి ఇక్కడ దాకా వచ్చారు కదా, ఎక్కడ దాకా? మందిరం గేటు దాకా వచ్చారు కదా, కొద్దిగా లోనికి రండి అనేదట. ఎందుకు? నిన్ను దింపడానికే రమ్మన్నావు కాబట్టి నా పని ఏమైంది? దింపేసి పోయాను. మీలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయి, వస్తాను, నేను తీసుకెళ్తాను, అంతే. మందిరం లోనకి మాత్రం రాడట. సరే, మరి ఏ కారణం చేతో ఆయన దేవుడు నమ్ముకున్నాడు? ఇప్పుడు మందిరం లోనకి వచ్చాడు. అని చెప్పారు, ఎన్ని సంవత్సరాలు మేము చెప్పామో ఆయనకి, కానీ ఎప్పుడు లోనకి రాలేదు. కానీ దేవుడు అతన్ని మార్చాడు. 2006 సంవత్సరంలో మాతో పాటు మందిరంలోకి వచ్చాడు. మాతో పాటు మందిరం లోనకి వచ్చాడు. ఇక్కడ లోనకి రావడమే కాదు, అక్కడి నుంచి దేవుని కోసం రే అనక పగలనక శ్రమ పడేవాడు. ఎంత శ్రమ పడేవాడు అంటే దానికి సమయంతో పని లేదు ఆయనకి. అది అర్ధరాత్రి అయినా, లేకపోతే అది మధ్యాహ్నం అయినా, అది ఎప్పుడైనా మీటింగ్ ఉంది ఇక్కడికి వెళ్దాం, లేకపోతే పలానా చోటకి వెళ్దాం, ఇది పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే చాలట. బండి వేసుకుని కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళేవాడట. రావడం వరకు సరిపోలేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత
దేవుని కొరకు చేయవలసిన పని చేయాలి కదా, అంతేనా? మనం ఎందుకు వచ్చాం దేవుడి దగ్గరికి? మనం కూర్చొని పోయేవాళ్ళమా? వినేసిపోయేవాళ్ళమా? లేదు. మనం కూర్చొని వినేసిపోయేవాళ్ళం కాదు, దాన్ని అనుసరించేవారు, దాన్ని పాటించేవారు. అది కదా దేవుడు కోరింది. అది లేకుండా మనం ఎన్ని చేస్తే ఇంకేం కావాలి? కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఎంత కాలం నా దగ్గరకు వస్తున్నావు కానీ నువ్వు మాత్రం మారలేదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అంటాడు ఆయన. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు చదవండి. ఏమన్నా చదువు, మళ్ళీ చెప్పేదాకా చదవకూడదా? ఈ నోట్లు ఏమైనా పెట్టుకున్నావు ఏంటి? తిన్నావా? చదవండి. ఎవరు చదవాలి కదా, మరి చదవకపోతే నేను ఏం చెప్తాను? చదవండి, చదవండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనుకుడి. ఏ మాటలట? ఏంటంటే మోసకరమైన మాట్లాడింది? ఏంటి అలా మాట్లాడిన మోసకరమైన మాట ఏముంది? అలా గుళ్ళోకి వచ్చారట, మందిరంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము వచ్చిన స్థలం పరిశుద్ధమైన మందిరము, మేము పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చాము, పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చాము అన్నారట. వాళ్ళ మందిరంలోకి రాలేదా? వచ్చారా లేదా? వచ్చారంట. మరి మోసకరమైన మాట అనేది అంటాడు. వచ్చారట కానీ పని చేస్తలేదట. అట్లా సత్యగారు పనికి వచ్చారంటే ఏం చేయాలి? మనుషులు పని చేయాలి. పని చేయకుండా కూర్చుంటే ఏమంట? పని చేయడానికి వచ్చావా, కూర్చోడానికి వచ్చావా? అంతేనా? ఇప్పుడు దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? దేవుడు మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? అక్కడే రాయబడి ఉంది కదండి, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి అంటున్నాడు ఆయన. అంతేనా? ముందు మీరు దిద్దుకోండి, మీరు దిద్దుకోండి అన్నాడు ఆయన. మీరేమన్నారు? గుళ్ళోకి వచ్చాము అన్నారు. గుళ్ళోకి రావడం కాదు, ముందు బతుకు మార్చుకోండి. బ్రతుకు మారకుండా గుళ్ళోకి వస్తే ఉపయోగం ఏముందండి? మనమేమనుకున్నాం? గుళ్ళోకి వస్తే సరిపోయిందేమనుకుంటున్నాం. గుళ్ళోకి వస్తే చాలు, లేదు, బ్రతుకు మారడంలో వంద ముఖ్యం. అదే అంటున్నాడు ఆయన, మీరు మార్చుకోండి అని దేవుడు అంటున్నాడు. వీళ్ళేమంటున్నారంటే మేము వచ్చాం కదా ఇంకేం మారడం అంటున్నారు. రావడం కాదు మారడం అంటే, ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడే మారడం. అది మార్పు అంటే. మార్పు అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్లుగా మనం చేయడం అనమాట. ఆయన చెప్పినట్లుగా చేయకుండా మనమే మనకిష్టానుసారంగా మనం జీవిస్తూ, నేను దేవుని పెట్టిన ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు దేవుడు తెలుసు, ఈ మాటలన్నీ దేవుడు అన్నట. ఉదయం నన్ను ఒక ప్రశ్న వేశాడు, అంకులు మత్తయి సువార్తలో ఇలా రాయబడింది కదా, ఏంటి దీనికి అర్థము అని అడిగాడు. ఏంటి తెలుసా? ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉందట. ద్రాక్ష తోటకి పనివాడు ఉదయం 5 గంటలకు వచ్చారట, 6 గంటలకు వచ్చారట, సాయంకాలం 5 గంటలకు వచ్చారట, పని చేశారట. మరి దీనికి అర్థం ఏంటి? అసలు ఏం మాకు అర్థం కాలేదు అసలు ఏంటంటే. అప్పుడు చెప్పాను, నిజమే, ఎందుకు యేసుప్రభు ఆ మాట చెప్పాడు అంటే, నేను ఉదయం 5 గంటల నుంచి వచ్చి సాయంకాలం 6 గంటల దాకా పని చేశాను, నా కూలి ఎంత ఇవ్వాలా? 1 దేనారు. ముందే ఒడంబడిక పడ్డారు. ఈ రోజు కూలి ఎంతంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలంలో పని చేస్తే 1 దేనారం ఇస్తానన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే, సరే అయ్యా ఈ రోజు మీ పనిలోకి వస్తాము, మాకు 1 దేనారం ఇచ్చేయండి అన్నారు. సరే ఉదయం 5 గంటలకు వచ్చారు, ఆ సాయంకాలం వరకు పని చేశారు. కొంతమంది అట ఉదయం 9 అయినా సరే పనికి ఎవరు పెట్టుకోలేదట. మళ్ళీ ఆ రైతు అలా వెళ్ళిపోతూ ఉంటే క్యారేజీలు పట్టుకున్న వాళ్ళు చూసి,
అదేరా ఇంకా 9 అయిపోయింది, ఇంకా మీరు పనికి వెళ్ళలేదంటే, అయ్యా మమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదు, మరి ఏం చేయమంటారు అంటే, అప్పుడు అన్నట్ట, పోయి నా పొలంలో పని చేయండి, నేను కూలిస్తాను అన్నాడట. ఈయన 9 గంటలకు వెళ్ళారట. మళ్ళీ ఆయన రిటర్న్ వస్తూ ఉంటే 12 గంటలకు కూడా ఇంకా క్యారేజ్ పట్టుకుని ఉన్న మనుషులు కనిపించారట. అప్పుడు అడిగాడట, ఇదేంట్రా మధ్యాహ్నం అయిపోయింది, ఇంకెవడ మిమ్మల్ని పనికి ఎట్టుకుంటాడు, మీరు ఏం చేయాలి మధ్యాహ్నం అయిపోతే? ఎవడైనా పనికి ఎప్పుడు పెట్టుకుంటాడు? పొద్దున పెట్టుకుంటాడు. పోనీ అంతే కాబట్టి 9 గంటలకైనా ఎవరైనా కావాల్సిన ఇంకా ఎమర్జెన్సీ నాకు మనిషి కావాలని కూడా 9 గంటలైనా తీసుకెళ్తాడు. 12 గంటలకు ఎవడైనా పెట్టుకుంటాడు పనికి? ఎవడు పెట్టుకోడు కదా. కానీ పాప ఈయన మంచోడంట. 9 గంటలకే 12 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా చూసి, అయ్యో మీకు ఎవడ పనిలో పెళ్ళలేదా, సరే మీరు మన పొలంలోకి వెళ్ళి పని చేయన్నాడట. వెళ్ళారట. మళ్ళీ సాయంకాలం 3 గంటలు చూస్తే ఇంకా క్యారేజ్ పెట్టుకున్నారట కొంతమంది. ఇదేంట్రా, ఇప్పుడు కూడా మీరు పని చేస్తారా? అయ్యా మాకు పని పంపిస్తే చేస్తాం. మరి కూలి ఎంతరా? మాకేం కూలి ఉంటుందండి, మీరు అంత ఇస్తే అంతే. అంతేనా? 3 గంటలకి వెళ్ళి నేనేం పని చేస్తే మాకు కూలి ఇస్తారు, సరే మీ ఇష్టం, సరేనా మీరు వెళ్ళి పని చేయండి. సాయంకాలం 5 గంటలకు కూడా పనికి పంపించాడట. ఈ యజమానుడు చాలా మంచివాడు. సరే, అందరికీ సాయంకాలం 6 అయ్యేటప్పుడు వారికి కూల్ డబ్బులు ఇవ్వాలి కదా. కూల్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మొదట 1 గంట సేపు పని చేసినోడు పిలిచాడట. అంటే 5 గంటల పనికి పంపించినోడు పిలిచాడట. సాయంకాలం 5 గంటల పనికి పెట్టినోడిని వచ్చారట. ఇదిగోరా నీ ధ్యానాలను తీసుకున్నాడట. అయ్యా నేను 1 గంటే పని చేశాను, ఇంత డబ్బు తీసుకోవడానికి నేను అర్హుడిని కాదు అన్నాడట. అప్పుడు చెప్పాడట, నా ఇష్టం రా, నా డబ్బు నాకు ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చుకుంటాను, నువ్వెందుకు అలాగంటావు, తీసుకో అని ఇచ్చాడట. అయితే అనుకున్నాడట, యజమానుడు చాలా మంచోడు. సరే 3 గంటలకు పిలిచినోడికి ఇచ్చాడు. మళ్ళీ అదే ధ్యానారం ఇచ్చాడట. అయ్యా నేను 3 గంటల నుంచి పని చేస్తున్నాను, 5 గంటలు వచ్చినోడికి ఆ ధ్యానారం ఇచ్చావు, 3 గంటల నుంచి వచ్చినోడికి అదే ఇచ్చావా? పోలే, ఎందుకులే మళ్ళీ ఏమనంటే మళ్ళీ ఇంకేమంటాడే, నేను ఏదో లోన్స్ అనుకున్నారట, కానీ తీసుకున్నారట. 12 గంటలకు వచ్చినోడికి అదే ధ్యానారం ఇచ్చాడట. 9 గంటలకు వచ్చినోడికి అదే ధ్యానారం ఇచ్చాడట. ఉదయం 5 గంటలకు వచ్చి పని చేసిన వాడు కూడా అదే ధ్యానారం ఇచ్చాడట. అప్పుడు 5 గంటలు పని చేసిన వాడు కడుపు మండిందంట. అయ్యా ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు పనిచేసావు నీ పొలంలో, మాకు ఎంత ఇవ్వాలా? చాలా ఎక్కువ ఇవ్వాలా. ఎక్కువ ఇస్తావేమో అనుకున్నాం, ఎందుకంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట పని చేసినోడికే ధ్యానారం ఇచ్చావంటే, మేము 5 నుంచి ఉదయం సాయంకాలం 6 గంటల దాకా పనిచేస్తాం 12 గంటలు, ఇంకా మాకు ఎక్కువ ఇస్తావేమో అనుకున్నాం, మాకు ఇవ్వలేదే. వాళ్ళని మమ్మల్ని నువ్వేం చేసావు? సమానం చేసేసావు. గంట పని చేసినోడిని, పొద్దు నుంచి పని చేసినోడిని సమానం చేసేసావు అని ఆయన మీద తిరగబడ్డారట. అప్పుడు ఆయన అన్నాడట, నీకు ఉదయం పనికి వచ్చేటప్పుడు నేను ఏం చెప్పాను, ఎంతలా కూలి అని అడిగాను. అప్పుడు నువ్వేమన్నావు? 1 ధ్యానారం అని చెప్పావు. నేను ఇస్తానని చెప్పాను కదా, నీకే బేరం అనలేదు కదా, నువ్వు అడిగినంత ఇస్తాను అని చెప్పాను, నువ్వు అడిగింది నేను ఇచ్చేసాను కదా, మరి ఇంకా నాతో నీ సమస్య ఏంటి? నువ్వు అడిగింది నీకు ఇచ్చాను కాబట్టి మరలా ఇప్పుడు నువ్వు నన్ను చెడ్డవాడిని నువ్వు అనకూడదు, నీ డబ్బులు నీకు ఇచ్చేసాను కదా. ఆడ 5 గంటలకు వచ్చి పని చేసిన, 3 గంటలకు వచ్చి పని చేసిన, వాళ్ళెవరిని పనికి పెట్టుకోలేదు కాబట్టి, నేను ఇప్పుడు పనికి పెట్టుకోకపోతే వాళ్ళ కుటుంబం ఆకలితో ఉంటుంది కాబట్టి వెళ్ళండిరా పొలంలో పని చేయమన్నాను. ఇప్పుడు ఈ ధ్యానారం మీకు ఇచ్చినట్లు వాళ్ళకి ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు వాళ్ళకి ఏముండదు. వాళ్ళ ఈ రోజు వాళ్ళు కుటుంబం అంతా పస్తుతో ఉండాలా లేదా? అందుకనే నా ఇష్టం, నా డబ్బు నేను ఎలా ఖర్చు పెడతానో ఎలాగైనా ఇచ్చుకుంటాను, మీరెవరు అడగడానికి అన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, అప్పుడు చెప్పాను నేను ఏంటంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు వచ్చి దేవుళ్ళో ఉండి, నేను ఇన్ని సంవత్సరాలు అయితే దేవుడిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను కాబట్టి దేవుడు నాకు చాలా ఎక్కువ జీతం ఇస్తాడు, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి అనుకుంటామంట. కొంతమంది తక్కువ కాలంలోనే దేవుడి మందిరానికి వస్తారు, కానీ దేవుడి కొరకు ఎక్కువ ప్రయాసపడతారు. తక్కువ కాలంలో వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు పని చేస్తారట, ఎక్కువ కాలం దేవుడిని నమ్ముకున్న వాళ్ళు తక్కువ పని చేస్తారట. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, మేము ఇప్పటి నుంచో ఉన్నాం, మనం ఏం పని చేస్తాం ఏంటి, ఏం చేయరట ఇలా పని చేయరు. ఎందుకు పని చేయరు? మేము సీనియర్లు, మేము ఎవరు,
మేము జూనియర్లం కాదు, ఇంకా మేము పని చేసే వాళ్ళం ఏంటి? మేము పని చేయం. పని చేసే వాళ్ళందరూ ఎవరు? కొత్త వాళ్ళు పని చేయాలి. పాత వాళ్ళు ఎందుకు పని చేస్తారు? పాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు లీడర్షిప్ చేస్తారు, అంతేనా? మేము అధికారులు అండి, మేమెందుకు పని చేస్తాం ఇలాగంటారట. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారట. ఆయన ఇష్టం. మొదటోళ్ళు చివరైనా చేస్తాడు, చివరోళ్ళు మొదటైనా చేస్తాడు. ఆయన ఇష్టం ఏం చేయలేదు. ఎందుకు చేస్తాడు? దేన్ని బట్టి చేస్తాడు? దేన్ని బట్టి చేస్తాడు? కడపటి వారిని మొదటి వారిగా ఎందుకు చేస్తాడు? మొదటి వారిని కడపటి వారిగా ఎందుకు చేస్తాడు? ఆయన క్రియలు, వారు చేసిన పని, వారి ప్రయాసము, దేవుడిలో వారు ఎంత ప్రయాస పడుతున్నారో, ఎంత శ్రమ పడ్డారో దానికి దేవుడు ప్రతిమిస్తాడు, అంతేనా? నేను ఇన్ని సంవత్సరాలు వచ్చానయ్యా నీ గుడికి అంటే అంటాడు. ఇన్ని సంవత్సరాలు వచ్చి ఏం చేసావు? నువ్వు మారేవా? నువ్వు మారలేదు, నా కోసం ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు నేను ఎలాగెత్తాను నా రాజ్యం నీకు? నా రాజ్యం నీకు ఇవ్వండి. నా రాజ్యం ఎలాంటి వారితో తెలుసా? నా కొరకు ప్రయాసపడిన వారిది, నా కొరకు కష్టపడేవాడిది. ఇది దీనికి అర్థం అన్నది. ఎంత ఉందా? మాకేం అర్థం కాలేదు. అర్థమైందా? అందుకని ఈరోజు దేవుడు ఏంటంటే, దేవుడు మందిరంలోకి వస్తే సరిపోలేదు. వాడు అన్నారు ఇది దేవుడి మందిరము, ఇది దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, ఇది దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అని మీరు చెప్తున్నారు, కానీ మిమ్మల్ని మీరు మార్చుకోలేదు కదా. మిమ్మల్ని మీరు మార్చుకోలేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వచ్చినా అదంతా వ్యర్థమే. బూడిదలో పోసిన పన్నీరు లాంటిదట. ఆ దినాలు ఏమీ లెక్క పెట్టడట దేవుడు. మారకుండా మనం ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడి మందిరానికి వస్తామో అన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఏ మాత్రం ఒక్క రోజును కూడా లెక్క కట్టడట. ఎందుకు లెక్క కట్టడంటేనట, నేను చెప్పినట్లుగా నువ్వు లేకుండా నా మందిరానికి వచ్చావు. నా మందిరానికి రావాలి అంటే ముందు నువ్వు మారాలి. మార్పు చెంది మందిరంలోకి రావాలి. అర్థమైందా? అందుకని యెషయా గ్రంథం మొదటి అధ్యాయం అంటాడు, నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు మిమ్మల్ని? ఇంత చెడిపోయిన మీరు నా మందిరంలోకి వస్తారా? అసలు నా మందిరము గుమ్మము తొక్కడానికైనా మీకు అధికారం ఉందా? మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం అంటున్నాడు ఆయన. అన్నాడా? చూడండి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో ఆయన అంటాడు, నా ఆవరణను తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని అడుగుతున్నాడు. అసలు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు, ఎవరు చేయమన్నాడు అంటున్నాడు ఆయన. 12 వచనం, 1:12 యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 12 వచనం. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు నా ఆవరణాలు తొక్కడానికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? మిమ్మల్ని ఎందుకు వచ్చారు? మీరు దే కారణం చేత వచ్చారు. అదే అంటున్నాడు, మీరు నా దగ్గరికి వచ్చారు అంటే నా మాటలు విని మీరు మారాలి. మీరు నా దగ్గరికి వచ్చి నా మాటలు విని మీరు మారకుండా వెళ్తున్నారు అంటే నీకెంత శిక్ష ఉందో తెలుసా? మర్చిపోకు. దేవునికి ఎవరి మీద ఎక్కువ కోపం అంటే తెలుసా? ఏమండి? దేవుడికి ఎవరి మీద ఎక్కువ కోపం అంటదట? నేను చూపించిన దేవుడికి ఎవరి మీద ఎక్కువ కోపం అంటే ఆయన ప్రేమించేవారిక. సిస్టర్ గారు ఏంటంటే నాకు కొంచెం నాకు వినపడతలేదండి బాబు, చెప్పకూడదు గట్టిగా. మా జాను పెద్ద గారు చెప్తారు, ఇది చూద్దాం. ఎవరి మీద దేవుడు ఎక్కువ కోపం అవుతుందంటే వేషధారుల మీద. ఇంకా నాకు రాలేదు ఆన్సర్. అవిధేయుల మీద రాలేదు. ఏమండి? విగ్రహారాధికుల మీద రాలేదు. నేను చూపించిన ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచనం అండి. 3:16. ఏమండి? ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచనం అండి. విని కోపం పుట్టించిన వారెవరు?
మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు కదా, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపం ఉంచెను? పాపము చేసిన వారి మీదనే కదా. దేవుడు కోపం ఎవరి మీద వచ్చిందట? విని కోపం పుట్టించారట. విని కోపం పుట్టించారట. విని కోపం ఎలా పుట్టిస్తారండి? విని కోపం పుట్టించారట. విని కోపం పుట్టించడం అంటే విన్న తర్వాత కానీ చేయలేదు అనుకో, ఎంత కోపం వస్తుందట? ఇక చెప్పం, నేను పడుతాం అనమాట. కొడతాను, ఇక చెప్పమేక. ఇందాక చెప్పాను, నువ్వు విని అన్నట్టు చేసావు, మరి నీకు చెప్తానా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చాలదా? అదనమాట. ఇప్పుడు దేవుడు మనకి ఎన్నిసార్లు చెప్తున్నాడు మారాలని? గుడికి వచ్చిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు మనం మారాలని చెప్తున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? నేనెందుకు మారుతాను? నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే చెప్పు, నేను అలాగే ఉంటాను, నేనేం మారను అంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? అయితే నేను కొడతాను ఓ రోజు. ఇక్కడ వదలు, నేను కొడతాను. ఎలా కొడతాను తెలుసా? చచ్చేలా కొడతాడట. అవునా? ఇలా కొట్టాడట దేవుడు. ఎలా కొట్టాడట చూడండి. 17 వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపం ఉంచెను? పాపం చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో. ఆయన కోపం వచ్చిందంట, కొట్టాడట, వీళ్ళందరూ చచ్చిపోయారంతే అన్నాడు. నేను ఎందుకు చంపానో తెలుసా? విని కోపం పుట్టించారు వీరు నాకు. ఇన్ని సంవత్సరాలు దేవుడు వాక్యాన్ని విని, ఇన్ని సంవత్సరాలు దేవుడు మందిరానికి వచ్చి ఏంటి మారింది మనం? మార్పు అనేది ఏమీ లేదు. అందుకే దేవుడు జాగ్రత్త, విన్న వాళ్ళకే ఎక్కువ శిక్షట, వినకపోతే శిక్ష తక్కువ ఉంటుందేమో, కానీ విన్న వాళ్ళు మాత్రం తేలిక వదిలిపెట్టడట దేవుడు. ఇన్ని సంవత్సరాలు నేను నీతో మాట్లాడాను. నేను 1 సంవత్సరం, 2 సంవత్సరాల, ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి నేను నీతో మాట్లాడుతూ వచ్చాను. నువ్వు మారేవా? 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు, కానీ వాడు బాగుపడడానికి ఇష్టం లేదు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వచ్చాం, మనం మారేమా? ఏది మన మార్పు? మన మార్పు ఇప్పుడు చెప్తాను. ఎక్కడెక్కడెక్కడెక్కడ మారాలి, ఎలాగూ మారాలి, దేంట్లో మార్పు చెందాలి? ఇప్పుడు అదే అన్నాడైనా, మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకున్నది. కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనం కడుక్కోవాల్సినవి ఏంటో, శుద్ధి చేసుకోవాల్సినవి ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 ఆయన అంటున్నాడు, మీ హృదయములను శుద్ధి చేసుకునుడి అంటున్నాడు ఆయన. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మీ హృదయములను శుద్ధి చేసుకునుడి. ఎందుకు హృదయాన్ని శుద్ధి చెయ్యాలి అంటేనట, హృదయం చెడిపోయిందంట. ఈ హృదయం చెడిపోయిందండి. ఈ చెడిపోయిన హృదయాన్ని మనం కడుక్కోవాలి అంటారు కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరది. ఒక భయంకరమైన పాపం అనే వ్యాధితో నిండిన దానిని మనం కడుక్కున్నామా? ఆ వ్యాధి నుండి విడుదల పొందామా? శరీర సంబంధంగా ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, తగ్గేదాకా మందులు వాడతాం మనం. అవునా? ఏదైనా కొన్ని జబ్బు, ఏదైనా కొన్ని వ్యాధి కానీ, ఏదైనా బాధ, ఏదైనా జబ్బులు వచ్చాయి అనుకోండి, ఎలా వాడతాం తెలుసా? తగ్గేదాకా వాడతాం. పోలే 20 రోజులు వాడిన తగ్గలేదు, ఇంకెందుకు మానేస్తామా? అదేమవ్వాలా? తగ్గాలంతే. తగ్గకపోతే ఈ డాక్టర్ కదా ఇంకో డాక్టర్కి మారుస్తాం, ఈ మందులు కాకపోతే ఇంకో మందులు మారుస్తాం, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం జబ్బు తగ్గేదాకా. అవునా? అంతేనండి. మనం తగ్గవలసిన జబ్బు కదా, మరి ఇప్పుడు మారవలసింది ఏంటి? హృదయం. ఇది మారిందా? ఇది మారకుండా మనం దేవుని మోసం చేయాలనుకుంటున్నామా? ఎంత మోసం చేస్తున్నాం తెలుసా మనం దేవుణ్ణి? దేవుణ్ణి మోసం చేయాలనుకుంటున్నామా? మారకుండా మారేము అని చెప్పుకుంటున్నామట. మనం మారకుండా మారేమని చెప్పుకుంటున్నాం. అందుకే దేవుడు అంటాడు ఈ రాత్రి,
ఈ 2025 సంవత్సరం ముగించే ముందైనా ఇప్పటికైనా నువ్వు మారాలి అని కోరుతున్నాను. నువ్వు మారాలని కోరుతున్నాను. ఎందుకు నేను నీతో మాట్లాడుతున్నాను తెలుసా? నువ్వు మారుతావేమో. ఎన్ని సంవత్సరాల నుంచి నీ మార్పు కోసం నేను ఎదురు చూస్తున్నావు తెలుసా? నువ్వు నా దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు నువ్వు మారుతావేమో అని నీ ఎడల నేను దీర్ఘశాంతం చూపుతూ వస్తున్నాను నేను. కానీ ఆయన దీర్ఘశాంతం చూపించే కొలది మనం తప్పులు చేసుకుంటూనే వెళ్తున్నాం. మారలేదు, మన హృదయం మారలేదు. హృదయం మారకపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? హృదయంలో ఉన్నది బయటపడిపోతుంది. అవునా? హృదయం మారలేదు అనుకోండి, హృదయం మారకపోతే హృదయంలో ఏది ఉంటుందో అదే బయటపడుతుందట. అవునా? అంతే చెప్పాడు దేవుడు. సరే చూపిస్తాను. మత్తయి సువార్త యేసు ప్రభువారు హృదయం మారకపోతే హృదయంలో ఉన్నవన్నీ కూడా మనిషిని ఎలాగ పాడు చేస్తున్నాయో ఇక్కడ ఒక మాట ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం అండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి దన్నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దన్నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మనం మంచివారు అయితేనంట మంచి మాటలు పలుకుతామంట, మన చెడ్డవారు అయితేనంట చెడు మాటలే మాట్లాడతామంట. ఇప్పుడు మంచోళమా చెడ్డోళమా? ఇది మన పరీక్ష. అందుకే ఇప్పటికైనా నువ్వు కడుక్కో. నేనేం కడుక్కోమని తెలుసా? నీ హృదయాన్ని కడుక్కోమంటున్నాను. ఎందుకు అంటే నేను నీ హృదయం చూసినప్పుడు నీ హృదయంలో ఎన్నో నాకు అయిష్టమైన కార్యాలతో నిండిపోయింది. నీ హృదయం లేదు. మన హృదయంలో దేవుడు సహింపనలనేవి కానివి మన హృదయంలో ఉన్నాయంట. అవునా? దేవుడు సహించనల్లనివి కానివి మన హృదయంలో ఉన్నాయంట. అవునంటారా? చూపించిన యాకోబు రాసిన పత్రిక ఏమేమి ఉన్నాయో ఇక్కడ దైవజనుడు ఇక యాకోబు ఆయన చెప్తున్నారు. చూపిస్తానండి మీకు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానం క్షమించండి 14వ వచనం అండి. 14. అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యములకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. దేవుడు సహింపనలనివి కానివి మన హృదయంలో ఉండకూడదట. అది మన హృదయంలో ఉండకూడదట. అందుకే దేవుడు మన హృదయం అంతా దేంతో నిండి ఉండదు తెలుసట? మత్సరమును వివాదము. ఎప్పుడు మన హృదయం ఎలాగుందంటే అసూయ. ఒకరు బాగుపడితే వారు లేరట. 2 మత్సరము వివాదం. ఎప్పుడు గొడవ లేపుతాం అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక విరోధ భావము. ఎందుకు తెలుసా? అనేది చెప్తున్నాడు. మీ హృదయంలో ఇదా మీరు పెట్టుకునేది? దీనితోనే మీరు నన్ను సేవించేది, దీనితోనే మీరు నా దగ్గరికి వచ్చేది. ఇవి నేను సహించలేమనే సంగతి మీకు తెలియదా? ఇలాంటివి పెట్టుకొని మీరు నన్ను సేవిస్తే నేను మీకు దేవుడిని ఎలాగవుతాను? నేను దేవుడిని కాదు, మీకు దేవుడికి ఉండలేను. అందుకని నేను సహించలేనిది ఏంటో తెలుసా? మత్సరమును వివాదమును మీ హృదయంలో పెట్టుకుంటే నేను సహించలేను.
అలాంటివి నేను ఓర్చజాలను, అలాంటివంటే నాకు అసలు పడదు. అర్థమైందా? అందుకని దేవుడు సహింపనలన్నవి మన హృదయంలో ఉండకూడదు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనలో ఉన్న చెడంతా బయటికి పోవాలా, మంచంతా మనలోనికి రావాలి. అంతేనా? యేసు ప్రభువుని నమ్ముకుంది ఎందుకు? మనం పాపాన్ని వదిలేసి నీతిని ప్రేమించడం, అంటే నీతిని అనుసరించడం. అంతేనా? అంతేనా? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని మనం ఏం చేస్తాం తెలుసా? చెడుని ప్రేమించి మంచిని విసర్జిస్తున్నాం. మనం చేసేది ఏంటో తెలుసా? చెడును ప్రేమిస్తున్నాం, మంచిని విసర్జిస్తున్నాం. మరి ఇప్పుడు మనం దేవుడి బిడ్డలు ఎలాగవుతామండి? అందుకన్నాడు, నేను సహించలేనివి నీ హృదయంలో ఉన్నాయి, అవి ముందు తీసుకో, దాన్ని కడుగు. ఇంకా ఏమున్నాయంటే తెలుసా? సరే, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచ్చిన మన బాగా పరిచయమైన మాట అది. ఎందుకు ఎన్నోసార్లు సువార్తల్లో మనం చెప్తూ ఉంటాం. 7వ అధ్యాయము 20-21 వచ్చినవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ మనిషిని యొక్క హృదయములో నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. అర్థమైందా? మన హృదయములో నుంచి ఏవైతే బయటికి వెళ్తున్నాయో అవి మనల్ని అపవిత్రులు చేస్తున్నాయి. అది కంటాం. మన నోట్లో నుంచి ఒక మాట మాట్లాడే ముందట ఎలా మాట్లాడారట? అమ్మ ఎలారా? బాగా చెప్పింది. లే అమ్మ, ఎలాగమ్మ ఎలా మాట్లాడా? లేదు, ముందు మాట చెప్పు. ఆచి తూచి మాట్లాడాలట, తూకం వేసుకోవాలట మాట. మనం ఒక మాట మాట్లాడే ముందు ఏం చేసుకోవాలట? ఈ మాట మాట్లాడితే మనల్ని ఏమంటారు, ఈ మాట మాట్లాడకపోతే మనల్ని ఏమంటారు అని జాగ్రత్తగా మాట్లాడాలట. ఎందుకంటేనట మన నోటి మాటను బట్టే మనం నీతిమంతులమని తీర్పు పొందుతాం, మన నోటి మాటను బట్టి మనం అనీతిమంతులమని తీర్పు పొందుతాం. మన మాటను బట్టి మంచులో చెడ్డమని తెలిసిపోద్ది అంతే. అందుకని మనం మారినోళ్ళమైతే ఎలా మాట్లాడతామంట? మంచి మాటలే మాట్లాడతామంట. అంతేనా? మారిన వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? మంచి మాట్లాడతారు. మారలేని వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? చెడు మాట్లాడతారు. ఇప్పుడు మనం మారేమో మారలేదా? మనకే పరీక్ష. అందుకే దేవుడు అంటాడు, నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు మారాలని. నీ మీద నాకు ద్వేషం, పగ, కోపం ఏమీ లేదు. ఒకవేళ నాకేమైనా ఉండేలా ఉంటే నేను చంపేస్తాను నేను అంటాడు. ఆయన చెప్పడట. ఆయన చెప్పవలసిన అవసరం, ఆయన ఏదైనా చెయ్యాలని చేసి వెళ్ళిపోతాడు అంతే. కానీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అలాగే ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు మారాలని. నువ్వు మారాలనే కదా నేను ఎంతకాలం నీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాను. అవునా? మీ ఎడల దేవుడు ఎందుకు దీర్ఘశాంతం చూపుచున్నాడు అంటే మనం మారాలి, మనం మారాలి. అవునా? సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈయన అంటాడు, మన మార్పు కోసమే దేవుడట దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడట, దీర్ఘశాంతం చూపుతున్నాడట. 2వ అధ్యాయం 3-4 వచనాలండి. అట్టి కార్యములు చేయవానికి అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు, క్షమించండి 3వ వచనం కదండి. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయించున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తునీకరించుదువా?
దేవుడు నీ మీద ఉంచిన అనుగ్రహాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావా? ఒకవేళ అలాగ తృణీకరిస్తే నేను నిన్ను నరుకుతాను. ఆ కింద మాట్లాడతాడు అనమాట, నేను మిమ్మల్ని వచ్చాను. ఇంకా అర్థమైందా? కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను శుద్ధి చేసుకో. నువ్వు శుద్ధి చేసుకో. ఏం శుద్ధి చేసుకోవాలి తెలుసా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నన్ను నమ్ముకున్నాను అంటున్నావు కదా, నా బిడ్డని అంటున్నావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తున్నావు కదా, అందుకే నేనేం చెప్తున్నాను, నువ్వు మారాలి ఏం చెప్తున్నాను, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అని చెప్తున్నాను నేను. ఒకవేళ నేను చెప్పే మాటలన్నీ వినకుండా వెనక్కి తోసేవనుకో, నాకు మరీ కోపం పుట్టించిన వ్యక్తి అవుతాం. నాకెవరంటే కోపం ఎక్కువ తెలుసు, విని కోపం పుట్టిస్తున్నాను. వినకపోతే నాకు కోపమే లేదు, కానీ విని కోపం పుట్టిస్తున్నారు. నేనేం చెప్తున్నాను అది విని కూడా దాని ప్రకారం చేస్తలేదు. మరి నేను కోపడినా? నేను ఎందుకు కోపడినా? నాకు కోపం వచ్చింది అంటే నన్ను ఎవ్వరూ కాపలేరు అంటాడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సహించలేనివి మన హృదయంలో ఎన్నో ఉన్నాయి. మూడో మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇలాగ చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31 వచ్చినవండి. 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరెందుకు మరణించాలనుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఎందుకు చంపుతాను? మిమ్మల్ని ఎందుకు నేను పాడు చేస్తాను? నేను అలాంటి దేవుణ్ణి కాదు కదా. మీరేం చెయ్యాలి అంటేనట, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి, ఇప్పటికైనా మీరు ఏం చేయమంటాడు? మీరు చేసిన అక్రమమైన క్రియలన్నిటినీ వదిలేయండి. దేవుడు సహించలేని ఏవైతే మీ హృదయంలో ఉన్నాయో అవన్నిటిని వదిలేయండి. అలా వదిలేస్తే మీరెందుకు మరణం పొందుతారు? మీరు మరణించరు. మీకు ఏమవుతుందో తెలుసా? దీవెన కలుగుతుంది. ఆ దీవెన కలగాలి అంటే మనమంట నూతన బుద్ధియు నూతన స్వభావమును ధరించుకోవాలి. అది ఈ 2026 సంవత్సరంలో ప్రవేశించే ముందుగా ఒక కొత్త స్వభావం, ఒక కొత్త మనసు మనకు రావాలి. ఇంకెప్పటికీ కూడా రాలేదంటే నీ కర్మ. నిన్నెవ్వరికి మార్చలేరు. నిన్నెవ్వరూ మార్చలేరు. దేవుడి దగ్గరికి వచ్చే నువ్వు మారలేదు అంటే ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తే మారుతావు చెప్పు? ఇంతకంటే నిన్ను మార్చేస్తాను మరి ఇంకెక్కడా లేదు భూమి మీద. ఇదే నిన్ను మార్చేస్తాను. ఆ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మారకుండా వెళ్తున్నావు అంటే నువ్వెంత ఉగ్రతకు లోనవుతున్నావో తెలుసా? ఎంత శిక్షకు నువ్వు పాత్రుడివో తెలుసా? ఆయన కోపానికి నువ్వు ఒకరోజు నువ్వు బలైపోతావు అంతే. కాబట్టి ఈరోజు దేవుడు మారు. నేను సహించనన్నవి కానీ నీ హృదయంలో ఉన్నాయి, నిన్ను అపవిత్రం చేస్తున్నాయి, నిన్ను పాడు చేస్తున్నాయి. వాటిని తీసివేయి. నూతన స్వభావము నూతన బుద్ధిని పొందడానికి ప్రయత్నించాయి. ఇది ఒకటి చెప్తేనే ఎంత అయింది. ఇంకొకటి నేను చెప్పను. ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను. ప్రభు చిత్తమైతే 2026 సంవత్సరాలు చెప్తాను. ఇంకా ఏం మారాలి, ఏం మార్చుకోవాలి. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి మనం ఇంకా ప్రార్థన చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇంకా చాలా వర్తమానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తాగుతున్నాను. ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, మారుతాం. నువ్వైనా నేనైనా దేవుడు సహించలేనివి ఏమైనా మన హృదయంలో ఉన్నాయని ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటాం. నిజమైతే నువ్వు సహింపననువు కానివి నా హృదయంలో ఏమున్నాయో నాతో మాట్లాడు. నీ సన్నిధికి వస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చాను, కానీ నా హృదయంలో మార్పు లేదు. అందుకని నా హృదయంలో నుండి వచ్చేవన్నీ కూడా చెడు, మత్సరము, వివాదమే నా హృదయంలో ఉంటుంది. ఎప్పుడు
నా జీవితం నెమ్మది లేదు, నా హృదయం అంతా కూడా ఇలాంటి వాటితో నిండిపోయింది, నన్ను క్షమించు. అంతేకాదు, నాలో నుంచి అవి బయటకు వచ్చి అవి నన్నే పాడు చేస్తున్నాయి. బయటికి పోయింది పాడు చేయగలదు, ఏవైతే మన హృదయంలో నుంచి వస్తున్నాయో అవే మనల్ని పాడు చేస్తున్నాయి. అందుకే దేవుడు అన్నాడు, అది మనుషుల హృదయంలో నుండే వచ్చి, చెడ్డవన్నీ హృదయంలో నుంచి వచ్చి మనల్ని పాడు చేసి, అందుకని మనల్ని పాడు చేసి వదిలిపెట్టడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మూడవది అన్నాడు, నీకు నూతన బుద్ధియు నూతన స్వభావంలోనికి రావాలి. అంటే మీరు చేసిన మీ అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టండి. ఇప్పటికైనా నాకు విరోధమైనవన్నిటినీ వదిలేసి ఈ 2026 సంవత్సరంలో నేను ప్రవేశించే ముందుగా ఇలాగ ఉండడానికి ప్రయత్నించి, ఇంకెప్పటికీ మన బ్రతికింతేనా? ఇంకెలాగే ఉంటామా? మనం మారమా? ఇక్కడికి వచ్చి కూడా మనం మారలేదు అంటే ఇక మన కొరకు ఏముందంటే తీక్షణమైన అగ్ని మన కొరకు కాసుకొని ఉంటాయి. తీక్షణమైన అగ్ని తీర్పు మన కొరకు కాసుకొని ఉన్నాయి. ఇంకా దేవుడు మనం క్షమించలేడు అనమాట. ఇంకా కాబట్టి దేవుని బిడ్డలుగా గత 2 దినాలు చెప్పాడు కదా, దేవుడు క్షమించలేనిది ఏదైనా ఉంది అంటే ఒప్పుకోలేని పాపము. నువ్వు దాచిపెట్టుకున్నంత కాలము నీ జీవితాన్ని దేవుడు క్షమించలేడు. నువ్వు ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుడు క్షమించగలిగిన వాడు. ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, ఒప్పుకుందాం. ప్రభు నిజమే, నా బ్రతికి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నేను ఇది చేశాను. ఈరోజు నువ్వు నాతో చెప్పావు, నన్ను కడుక్కోమంటున్నావు, శుద్ధి చేసుకోమంటున్నావు. నేను కడుక్కోవలసింది, నేను శుద్ధి చేసుకోవలసింది ముందు నా హృదయాన్ని కదా, నేను కదా. కానీ నీ దగ్గరికి వస్తూ నన్ను నేను కడుక్కోకుండా శుద్ధి చేసుకోకుండా వెళ్ళిపోతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇదే స్థితిలో ఉన్నాను, నేను మారలేదు. అది నాకు తెలుసు. ఎందుకో తెలుసా? నా క్రియలే నా మీద సాక్ష్యం చెప్తున్నాయి. నేను ఏం చేస్తున్నానో, నేను మంచివాడినో మంచిదాన్నో కాదు అనేది నా మాట, నా క్రియ, నా నడక ఇవి చెప్తున్నాయి కదా. ఇవే చెప్తున్నాయి. నేను మంచివాడినా చెడ్డదాన్నా అని చెప్పడానికి గల కారణం ఏంటంటే మన నడక, మన మాట, మన క్రియ, మనం చేసేవన్నీ కూడా దేవుని దృష్టికి మంచివి కావు. ఇలాగే మనం ఉంటామా? ఈ 2025 సంవత్సరంలో కూడా ఇలాగే ఉంటే ఇంక నువ్వు వెళ్ళగలుగుతావు. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో వ్యర్థంగా పోయే తెలుసా? మారకుండా ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగానే పోయాయి. ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా పోయాయి అంటే ఈ పోయిన సంవత్సరాలు దేనికి చేతం లేదు. దేనికి దేవునికి ఇవ్వడేమిటి? నువ్వు చెప్పొచ్చు, ఇంత చేశానయ్యా, అంత చేశానయ్యా, అది చేశానయ్యా, ఇది చేశానయ్యా, నీకోసం అన్ని సంవత్సరాలు ఇలా చేశాను. ఎందుకు నువ్వు మారకుండా చేసావు? నువ్వు మారకుండా చేయడం వల్ల నేను నీకేమిస్తాను? అవన్నీ నీకోసం నువ్వు చేసుకున్నావు. ఒక మంచి వ్యక్తిని అని, లేక నేను దేవుడి కోసం ప్రయాసపడుతున్నానని, నేను దేవుడి కోసం చేస్తున్నానని మనుషుల్ని నమ్మించడం కొరకు నువ్వు చేస్తున్నావు. అంతే తప్ప నన్ను నమ్మించాలనుకోలేదు. నన్ను నమ్మించాలి కదా నువ్వు, మనుషుల్ని కాదు నమ్మించడం, నన్ను నమ్మించు. అందుకని మనం దేవుణ్ణి నమ్మించేవారు ఉండాలి. అవును ప్రభా, నేను నీ దృష్టికి నేరం చేసిన వాడిని కాదు కదా అని చెప్తావు దేవుడితో. అంత ధైర్యం ఉందా నీకు? దేవుడు అంటాడు, నువ్వు ఎలా చెప్తావు? నీ క్రియలే నీ గురించి సాక్ష్యం చెప్తున్నాయి కదా. అందుకే నేను మరోసారి చెప్తాను, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడినప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు చెప్పిన మాటలు ఎన్న వాళ్ళే ఇంకొకరికి చెప్తారు ఆ మాటలు. అవి రాకుండా ఉంటాయా? మనం అనుకుంటాం ఎన్నవాళ్ళు నా మనుషులే నా గురించి చెప్పరు అనుకుంటాం. కానీ ఎన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తీసుకొచ్చి చక్కగా ఎవరి గురించో చెప్పి వాళ్ళకే చెప్తారు. వచ్చి నీ గురించి ఫలానా వాడు ఇలా, ఫలానా వాడు ఇలా చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం? మన గురించి ఎవరికి చెప్పరాలు, వాళ్ళు చెప్పరు. మనం ఎంత అమాయకులు చూడండి. చెప్పమనుకొని నమ్మి చెప్తామంట.
మనిషి ఎవరిని నమ్మొద్దు. బైబిల్ అంతా నీ కౌగిటి నీ భార్యని కూడా నువ్వు నమ్మొద్దు. నువ్వు అనుకుంటున్నావు నీ భర్త నీ భార్య నీ పిల్లలు ఏళ్ళు నాకు నేను నమ్మాను వాళ్ళే అనుకో అన్నాడు. ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి తంత్రగొట్టి అయి తన సహోదరి కొంపనే ముంచుతారట. ఎవరి కొంప? నీ కొంపనే ముంచేస్తారా? అవునా? మీకు ఈ మాట ఒక్క మాట చూపించండి, ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనమండి. మీలో ప్రతి వాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఎవరి విషయం అట? బాబోయ్, మనం ఎంత ఎంత జాగ్రత్తగా ఉంటామండి? మన పొరుగుల విషయంలో అసలు జాగ్రత్తలో మనం ఎన్ని చెప్పేస్తాం. మన పొరుగులకి ఏం చెప్తాం? మనం ఎన్ని చెప్పేసుకుంటాం. ఎందుకు? వాళ్ళకంటే ఇంకా నమ్మకస్తులు ఎవరు ఉంటారండి మనకి? పొరుగుల కంటే నమ్మకస్తుల. కానీ ఏం చేస్తారట? ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి తన సహోదరుని యొక్క కొంప ముంచును. తంత్రగొట్టులు ఎవరట? మన నరసీపట్నం ఒక తంటాలలో ఉంటారు. ఏం గారు మన పాత బయలు అంటారు కదా, తంటాలో అంటారు పేరు. అది ఉందమ్మా, నాకు అర్థమయ్యేది కదా ఆయన పేరు. ఇదేంటి సత్యబాబు గారు కదా ఆయన పేరు. అంటే ఆయన అందరూ సత్య తంటాలు అంటారండి బాబు అని అంటారు. ఏమంటే ఇక్కడక్కడే అక్కడెక్కడే పెడతాడండి వీడు, ఆడు పెద్ద ఎదవండి వాడు అంటారు. అంతేనా? ఎవరిని ఎదవంటారు? ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పారు. అది కదా తంత్రగొట్టేట. ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచాలనుకుంటారట. కానీ ఈల కొంప మురిగిపోతుందని ఈయనకి తెలియదట. అందుకని దేవుడు సహించలేనివి మనం ఏమి మాట్లాడినా, మనం ఎవరి గురించి ఏది చెప్పినా ఇవన్నీ తిరిగి మన మీదకి దోషిగా నిలబడతాయి. ఇది మన పని కాదు. ఇది మన పని కాదు. మనం మంచివారు. ఒకరి గురించి మనకు అనవసరం. నేను ఎలాగున్నాను, నేనేం చేస్తున్నాను, నా దేవుడికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా? అలా నేనే. అందుకన్నాడు ముందు కడుక్కోవలసింది మన హృదయాన్ని. మనం మారు మనసు పొందానంటున్నాం, రక్షించబడ్డాం అంటున్నాం, దేవుని పిల్లలు అంటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వస్తున్నాం. మనం మారేమా? మన హృదయంలో దేవుడు సహించలేనివి, ఆ మత్సరము వివాదమని పోయా. ఆ మార్కు సువార్తలో చెప్పినట్లుగా ఇవన్నీ మానవుని యొక్క హృదయంలో నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడే. ఇంకెక్కడ మారాం? ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, లేదు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. దేవుడికి ఒక అవకాశం అంటున్నాడు. 2026 సంవత్సరంలో మళ్ళా నిన్ను నన్ను ప్రవేశపెట్టినాడు. ప్రవేశపెట్టి ఏం చెప్తా తెలుసా? ఇప్పటికైనా యథార్థమైన హృదయంతో నీవు నన్ను సేవించు అన్నాడు. మనందరం అన్నట్ట దేవుడి సన్నిధి కట ఎలాంటి మనసుతో రావాలని తెలుసా? ఈ మాట కూడా చూపిస్తాను. మనకు ఎప్పుడు రాసిన పత్రిక ఎలాంటి మనసుతో దేవుడి దగ్గరికి రావాలంటేనంట ఇలాంటి మనసుతో రావాలంట. మనందరినీ ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు ఇలాంటి మనసుతో మనందరినీ దేవుని మందిరానికి నడిపించట్లో ప్రభు సహాయం చేసేలాగా ఈ ఒక్క మాట మాత్రం చదువుదామండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22, 10:22. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని యొక్క సన్నిధానమునకు చేరుతాం. ఇప్పటికైనా ఇంకా 2025 సంవత్సరం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు మనం ఎలాగున్నామని మర్చిపో. ఈ 2026 సంవత్సరంలోనైనా ఎలాంటి మనసుతో దేవుడి దగ్గరికి వద్దాం? యథార్థమైన అంటే యథార్థమైన హృదయం అంటే
కల్మషం లేకుండా అంటే యథార్థమైన హృదయము కల్మషం లేకుండా అంటే లోన ఒకటి పైన ఒకటి కాదు. అదేనా? లోన ఒకటి పైన ఒకటి కాదు. మనందరం ఎలా ఉంటుంది తెలుసా? లోన ఒకటి ఉంటుంది, బయట ఒకటి. ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? లోనేమో కత్తులు పెట్టుకుంటున్నారట, పైకి మాత్రం తేనెతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారట. నాకు నిన్న కొండపల్లిలో చెప్తున్నారు, ఇలా నా దగ్గర ఇంతగా మంచిగా మాట్లాడుతున్నారే, మీరెంత అమాయకులంకులు అని చెప్పాడు కదా రాత్రి. అన్నా మీకేమీ తెలియనట్టున్నారు మీరు. నిజమే, నేను అందరినీ నమ్ముతాను. అందుకంటారు, ముందు నమ్మేస్తావు తర్వాత బాధపడతావు, ముందు నమ్మేస్తావు బాధపడతావు. మరి ఏం చేయాలి? మరి అందరినీ నమ్మాలి. నేను నమ్మకపోతే రెండవ నమ్ముతాడు. నిన్ను ఎక్కడ నమ్మాలంటే నువ్వు నమ్మాలి కదా. నువ్వు నమ్మలేనప్పుడు నిన్నెవరు నమ్ముతారు? మీరు ఎంత అమాయకులు. మీతోటే ఉంటున్నారు, మీలోనే ఉంటున్నారు, మీ గురించే చెప్తున్నారు. నేను అన్నాను, పోలే వాళ్ళు మమ్మల్ని ఇంతే అర్థం చేసుకున్నారు. ఇంక నేనేమంటాను? వాళ్ళ మీద నాకేం ద్వేషం లేదు, అలాగే నాకేం పగ కూడా లేదు. వాళ్ళ ఆత్మీయ స్థితి ఇంతే. ఇన్ని సంవత్సరాలు వచ్చి ఏం నేర్చుకోవాలంటే అంతే నేర్చుకున్నారు. దానికి వాళ్ళ కాలపు చెప్తారు. నాకేంటి? నేను దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా లెక్క నేను చెప్తాను. నేను ఎలాగున్నా నేను చెప్పాలా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నీ గురించి నువ్వు చెప్పాలా. ఒకవేళ ప్రభా నా గురించి కాదు కానీ నా గురించి చెప్తాను నేనంటే దేవుడు ఏమంటాడు? చెప్పు అయితే అంటాడా? మనమైతే ఏమంటాం? ఇంకా చెప్పు, ఇంకేడు చెప్పాల గురించి, ఇంకేడు చెప్పాల గురించి అంటామంట. మనమైతే ఏం చెప్తాం? వాళ్ళ గురించి ఇంకా చెప్పండి అంటానంటామట. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎవరి గురించి చెప్పక్కర్దు, అందరినీ నేను ఎరిగిన వాడిని. ముందు నీ గురించి చెప్పు. నువ్వెలాంటి వ్యక్తివి? నువ్వేమైనా మంచా? నువ్వేమైనా నీలో ఏ తప్పు లేదా? నేను చూపించిన. ఒకవేళ దేవుడే తప్పు చూపించాలి అనుకుంటే మనలో ఎవ్వరూ నీతిమంతులు కాదు. అవునా? సజీవుల్లో ఒకడును దేవుని సన్నిధిని నీతిమంతులుగా ఎంచబడ్డట. భూమి మీద బ్రతికిన వాడు ఏ ఒక్కడు కూడా ప్రభువా నేను నీతిమంతుణ్ణి అన్నవాడు ఎవడు భూమి మీద లేడు. ఉన్న ఆ ఒక్కడే అన్నాడు. ఎవడో తెలుసా? యోబు. ఏం చేశాడు దేవుడు? చెత్తకొట్టిచ్చాడు. దేవుడు చెత్తకొట్టిచ్చాడు. కొట్టిస్తే ఆఖరికి ఏమన్నాడు తెలుసా? ప్రభువా నేను మూర్ఖుణ్ణి అన్నాడు, నేను దుర్మార్గుణ్ణి అన్నాడు. నీతో నేనేం మాట్లాడతాను? ఇంకా నేనే పాటి వ్యక్తిని, నేను చేసిన తప్పే. తన పాపాన్ని తను ఒప్పుకునేదాకా దేవుడు వదలలేదు. జాగ్రత్త. ఈ 2025వ సంవత్సరం మనం ముగించే ముందే మన జీవితాన్ని మార్చుకుందాం. వేషధారణ వద్దు, యథార్థమైన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్తాం. మనం యథార్థమైన హృదయంతో దేవుడి దగ్గరికి వచ్చామనుకోండి, ఆయన ఏం చేస్తారట? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుమారడట. మనం యథార్థంగా ఉంటే మనకి ఎంత మేలు చేస్తారో తెలుసండి. అందుకంటే మన యథార్థతే మన దీవెన. మన యథార్థతగా లేవనుకోండి, మనకన్నీ నష్టాలే కష్టాలే, ఒక్కటి అభివృద్ధి రాదు. మనం ఈ రోజైనా తెలుసుకోవాలి. అందుకని మనం కడుక్కుందాం. ప్రభువా నన్ను క్షమించు, ఇన్ని సంవత్సరాలు ఎలాగో నన్ను సంగతి నాకే తెలియలేదు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను కడుక్కోమంటున్నావు, నన్ను శుద్ధి చేసుకోమంటున్నావు. నేను ఏం చేసుకోవాలా? ఇదా? అవును కదా, నేను ఇలాగే ఉన్నాను, ఇంకా నా జీవితం ఇలాగే ఉంది. నన్ను క్షమించు. ఇంక ఈ 25 ఈ పాత సంవత్సరాన్ని నా కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా ఇలాంటి జీవితం తేలకూడదు. ఇప్పటికైనా నేను మారాలి, యథార్థమైన హృదయంతో నేను జీవించాలనుకుంటున్నాను. నన్ను అలాగే చేయతండి. ఇప్పటికైనా ఒప్పుకొని సరి చేసుకొని ప్రభువా నన్ను అలా ఉంచు అని దేవుడిని అడుగుతాం. అలాగే అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే మనకు ఆ క్షమాపణ కూడా ఉండదు. ఇంకా ఒప్పుకోకుండా దాచుకున్నామా,
దాచిన పాపమును దేవుడు ఎప్పుడూ క్షమించడు. తన అతిక్రమంలో ఒప్పుకో